నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. వ్యసనాలకి బానిసైన నా భార్య వావి వరుసను మర్చిపోయి చివరికి భర్తనైన నన్ను కూడా మర్చిపోయింది అని అంటున్నాడు. సోషల్ మీడియా వలలో చిక్కుకొని కుటుంబాన్ని పక్కన పారేసింది అని బాధపడుతున్నాడు రమేష్. నా కోసం, నా పిల్లల కోసం నా భార్యని మార్చి నా కుటుంబాన్ని కాపాడండి అని కోరుతున్నాడు. మా ఆవిడ ఏం చేస్తుందంటే మేడం, ఈ సోషల్ మీడియా ఉంది మేడం, సోషల్ మీడియా వల్ల ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, షేర్చాట్ ఇవన్నీ యాప్స్ వాడి అందులో ఏమొస్తే అది చూస్తూ దానికి అటాక్ట్ అయ్యి చాలా ఇబ్బంది అవుతుంది మేడం. నాకు తప్పేమనిపిస్తుంది అంటే, నాకు డ్యూటీకి వెళ్ళినాక అప్పుడప్పుడు ఫోన్ చేస్తా మేడం. ఫోన్ చేస్తుంటే నేను ఇప్పుడు బిజీ ఉన్నా, కొద్దిగా ఆగు. ఫోన్ కట్ చేసి మరి ఆ ప్రపంచంలో ఉంటుంది. అవును సార్. ఇప్పుడు ఓన్లీ రీల్స్, వీడియోస్ లాంటివి చూస్తుందా, లేదంటే వేరే వాళ్ళతో ఏమైనా చాటింగ్ చేస్తుందా? ఎవరెవరో కనెక్ట్ అవుతుంటారు, మెసేజ్ వస్తూ ఉంటాయి. నేను చూస్తుంటే 11-12 గంటలకు నాకు సౌండ్ వస్తుంటది. ఇదేమి ఈ టైంలోకి? ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా సోషల్ మీడియాకి అడిక్ట్ అయిపోయింది? ఒక 4 years నుంచి. 4 years నుంచి. నాకు డౌట్ వచ్చి సార్, ఇంటికాడ సీక్రెట్ కెమెరా గుండిలా ఉంటుంది కదా సార్, అది హాల్లో పెట్టాను. హాల్లో పెడితే నాకు తెలియకుండా మన వాటర్ బాయ్ వస్తాడు కదా మేడం, వచ్చినప్పుడు ఆ వాటర్ బాయ్ని లాక్కున్నది హాల్లోంచి ఇంట్లోకి. ఏంద్రా మా ఇంట్లో వచ్చినావు నువ్వు అంటే, మీ ఆవిడే చేయి లాక్కొని తీసుకెళ్ళి ప్లంబింగ్ పని చేయించిందా? అవును. అతను చేసిన దానికే నేను ఇలా చేస్తున్నా మేడం. ఏం చేశాడు? నాకు బయట ప్రపంచం అంటే ఏంటో తెలియదు మేడం. అరే నువ్వు చేతిలోనే ప్రపంచం చూసేస్తున్నావుగా. లేదు మేడం, అసలు ఆఫీస్ నుంచి వచ్చేసేటోడు, పడుకుండేటోడు. అసలు ఇంకా నేనేంటంటే ఒంటరిగా ఎలా అంటే అసలు మెంటల్గా ఫీల్ అయిపోయాను. ఫస్ట్ అయితే ఒక అబ్బాయి ఇంటికి వచ్చాడు. ఇంటికి ఎందుకు వచ్చాడమ్మా? ట్యాప్ రిపేర్ చేయించుకోవడానికి వస్తే అట్లా ఆ అబ్బాయి తోటి చాటింగ్, బయట అట్లా బైక్ మీద తిప్పడం అలా చేసి ఫిజికల్ రిలేషన్ కూడా ఉందా? కొంచెం. నిజంగా రిపేర్ చేయడానికి వచ్చాడా లేదంటే నీ గురించి వచ్చాడా? రిపేర్ అయింది. వారానికి ఎన్నిసార్లు మీ ట్యాప్ రిపేర్ వస్తుంది? 10 రోజులకు ఒకసారి. 10 రోజులకు ఒకసారి వస్తుందా? రిపేర్కి వచ్చినాక పరిచయం పెరిగిందంట మెల్లగా. అంటే ఇంటికి ఎవరు మగాళ్ళు వస్తే వాళ్ళతో డ్రింక్ చేసుకున్నా సార్ నేను. నువ్వా డ్రింక్ చేస్తావా? ఆ మత్తులోని ఇంకా నేనేం చేశానో నాకు అర్థం కాలేదు మేడం. తను రాగానే ఇక చూడలేదు ఇంకా. ఏం మొత్తమ్మా? అతను ఒక్కడేనా ఇంకెవరిని ఉన్నారా రిపేర్ చేసేవాళ్ళు? ఇంకిద్దరు ఉన్నారు కానీ మేడం రిపేర్ కాదు మేడం. వాళ్ళే పని మీద వస్తారు. ఏంటి ఓన్లీ సింగిల్ గా ఉన్న ఆడవాళ్ళ ఇంటికి వెళ్ళి రిపేర్లు చేస్తారంట మీరు? అంటే మాకు ఫోన్ చేసి పిలిచినప్పుడు పోతామని. అయ్యా ఆవిడ మత్తులో ఉందంట, లోపలికి బెడ్రూమ్ లోకి తీసుకెళ్తే ఎందుకు వెళ్ళావు? లాక్కొని వెళ్ళిపోతావా? అంటే లాక్కొని వెళ్ళిపోయింది, నేను వద్దనక్కని చెప్పాను. ఆమె ఇంకా సీదా లాక్కొని వెళ్ళిపోయింది. సీదా లాక్కుని వెళ్ళి ఏం చేశారు? ఏం చేయలేదండి, జస్ట్ బాత్రూమ్ లో ప్లంపర్ తయారు చేసి వచ్చేసాం. అది అబ్బాయికి అర్థమైంది, కానీ ఏం చెప్పాలి తెలియక కవరింగ్ మాటలన్నీ మాట్లాడుతున్నాడు. లాగినప్పుడు జరగలేదు అన్నావు, లాగినప్పుడు జరిగిందిగా. తర్వాత జరిగినాయి కదా కార్యక్రమంలో. పెళ్లి చేస్తాం, ఈయనకి విడాకులు ఇప్పించి నీతో పెళ్లి చేస్తాం, చేసుకుంటావా? వద్దండి. ఇద్దరు కలిపి చాలా ఇళ్ళకి వెళ్ళొచ్చు ప్లంబింగ్ వర్క్ కి. బైక్ మీద తిప్పింది నేనే మేడం. తిప్పుతుంటే వాళ్ళ ఆయన వచ్చి పట్టుకున్నాడు మేడం. కొట్టాడా? పట్టుకొని గట్టిగా గోలగోలు చేశాడు మేడం. మేము ఆ రోజే మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నాం. ఆ రోజు ఆ రోజు పెళ్లి మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నాం. ఆ రోజు వచ్చి ఆపాడు. పెళ్లి చేసుకుందాం అనుకున్నారంట. మరి ఆ ట్విస్ట్ చెప్పవే. ఏకంగా పెళ్ళా అమ్మా? నేను ఇంకా అతను ర్యాపిడో అనుకున్నాను నేను. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. ప్లీజ్ కూర్చోండి. మేడం, సార్ రమేష్ గారు ఇక్కడ ఒక సమస్యతో రావడం జరిగింది. ఆయనకు వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. రమేష్ గారు రండి. నమస్తే రమేష్ గారు, ఎక్కడి నుంచి వస్తున్నారండి? నేను వైజాగ్ నుంచి వస్తున్నాను మేడం. వైజాగ్ నుంచి. ఏం చేస్తూ ఉంటారు?
నేను ఇక్కడ ఎలక్ట్రికల్ వర్క్ చేస్తుంటాను. ఎలక్ట్రికల్ వర్క్ చేస్తూ గ్యారేజ్ ఉంది ఎలక్ట్రికల్ది, మొత్తం మెటీరియల్తో సహా అమ్ముతుంటాను అండ్ వర్క్ కూడా చేస్తుంటాను. ఓకే ఓకే, చెప్పండి ఇక్కడ వరకు ఎందుకు వచ్చారు? మా భార్యది కొద్దిగా ఇంటికాడ ప్రాబ్లం ఉంది మేడం, చాలా ప్రాబ్లం ఉంది. అది మీకు చెప్పుకుందామని, నా ప్రాబ్లం క్లియర్ చేసుకుందామని వచ్చాను మేడం. మీకు పెళ్ళై ఎంత కాలం అవుతుంది? 9 సంవత్సరాలు అవుతుంది మేడం. లవ్ మ్యారేజ్ అరేంజ్డ్? అరేంజ్డ్ మేడం. అరేంజ్డ్ మ్యారేజ్. పిల్లలు? పిల్లలు 2 మేడం. 2 పిల్లలు. ఓకే, చెప్పండి ఏంటి సమస్య? మా ఆవిడ ఏం చేస్తుందంటే మేడం, మ్మ్. ఈ సోషల్ మీడియా ఉంది మేడం, సోషల్ మీడియా వల్ల ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము అండ్ చాట్ ఇవన్నీ యాప్స్ వాడి అందులో ఏమొస్తే అది చూస్తూ దానికి అటాక్ట్ అయ్యి చాలా ఇబ్బంది అవుతుంది మేడం. నాకు పిల్లలు కూడా చెప్తుంటారు, నేను అయినా పట్టించుకోను మేడం. అంటే ఏం చేస్తూ ఉంటుంది తను? చాటింగ్ కొడుతుంటుంది మన ఆన్లైన్లో. చేస్తారు సార్ అసలు యాక్చువల్గా ఇంట్లో మేడం, పని ఏం చేస్తారు? ఇంట్లో హౌస్ వైఫ్ గానే ఉంటుంది. ఖాళీ ఉన్న టైం అంతా ఇంకా సోషల్ మీడియాలో పడి ఉంటుంది. అవును మేడం. అయితే నేను అంటాను అప్పటికి కూడా మొబైల్ వాడద్దు, నీ వాళ్ళ పిల్లలు కూడా మళ్ళీ ఇబ్బంది అవుతుంది, అవును. చాలా కష్టం అవుతుంది అని చెప్తుంటాను. ఆమె అయినా వినకుండా మ్మ్. మొబైల్ వాడుతుంటే పిల్లల ముందు కూడా వాడుతుంటుంది మేడం. అంటే ఏం చేస్తుంది తను? ఓకే వాడింది, అందులో తప్పే ఉంది అంటే ఏం చేస్తుంది? దాంట్లో తప్పేమనిపించింది మీకు? నాకు తప్పేమనిపిస్తుంది అంటే, నాకు డ్యూటీకి వెళ్ళినాక ఆ. అప్పుడప్పుడు ఫోన్ చేస్తా మేడం. ఫోన్ చేస్తుంటే నేను ఇప్పుడు బిజీ ఉన్నా, కొద్దిగా ఆగు. ఫోన్ కట్ చేసి మరి ఆ ప్రపంచంలో ఉంటుంది. అవును సార్. ఇప్పుడు ఓన్లీ రీల్స్ వీడియోస్ లాంటివి చూస్తుందా, లేదంటే వేరే వాళ్ళతో ఏమైనా చాటింగ్ చేస్తుందా? వేరే వాళ్ళతోటి కూడా మన చాటింగ్ చేస్తుంటుంది మేడం. ఎవరెవరో కనెక్ట్ అవుతుంటారు, ఆ మెసేజ్ వస్తూ ఉంటాయి, నేను చూస్తుంటా 11-12 గంటలకు నాకు సౌండ్ వస్తుంటుంది. ఇదేమి ఈ టైంలోకి ఎన్ని మెసేజ్? సంవత్సరాల నుంచి ఇట్లా సోషల్ మీడియాకి అడిక్ట్ అయిపోయింది? ఒక 4 years నుంచి మేడం. 4 years నుంచి. నేను అడుగుతున్నా, అసలు వాడద్దు, సోషల్ మీడియా వల్ల చాలా ఇదే ఎఫెక్ట్ పడుతుంది, పిల్లలు ఉన్నారు, మళ్ళీ పిల్లల భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది, చాలా అడుగుతుంటాను. ఇట్లా చేయొద్దామా, మన జీవితం ఇంకా మస్తు ఉంది అని నేను చెప్తుంటాను. అయినా ఇబ్బంది పడి కూడా ఎప్పుడూ వాడుతుంటా సార్. అంటదా తగ్గిస్తాను, తగ్గించుకుంటాను, ఆపేస్తానని ఏమన్నా అంటదా ఆ పదాలు? అప్పుడప్పుడు అంటది సార్, కానీ నేను డ్యూటీకి వెళ్ళిపోయాక మళ్ళీ ఇలానే చేస్తుంటుంది. మరి పిల్లల్ని చూసుకోవటం, వంట వార్పు ఇవన్నీ టైంకి అవుతాయా లేట్ అవుతాయంటే? అదంతా బాగానే చేస్తుంది సార్. సో ఆ టైం కాకుండా మిగతా టైం ఎట్టొచ్చి భర్తగా మీకు టైం కేటాయించట్లేదు. అవును సార్. సోషల్ మీడియాలోనే మామూలుగా ఏదో రీల్స్ అవి చూసుకుంటుందని కాకుండా వేరే వ్యక్తులతో మెసేజ్లు పరిచయాలు పెరిగినాయని మీకు ఎప్పుడు అనిపించింది ఈ 4 ఏళ్లలో? ఎంతకాలం నుంచి? నా కొడుకున్నాడు మేడం, 4 సంవత్సరాలు కొడుకున్నాడు. అయితే చెప్తున్నాడు, డాడీ ఇట్లా మమ్మీ వేరే వాళ్ళతో మాట్లాడుతున్న పరిచయాలు పెంచుకుందానే. ఇలా మెసేజ్. అది ఎంతకాలం నుంచి? ఒక 3-4 years నుంచి. కానీ నేను పట్టించుకోలేదు మేడం. సోషల్ మీడియాలోకి వెళ్ళిందే 4 years నుంచి కదా. కానీ ఆమె ఇది చేస్తుందని నాకు తెలియదుగా మేడం. మీకు ఎప్పుడు తెలిసింది అంటున్నా? నాకు ఒక 2 years నుంచి తెలిసింది, కానీ పిల్లలు చెప్తే నమ్మాను, అంతకుముందు నేను నమ్మలేదు. పిల్లలే చెప్పారా? పిల్లలు చెప్పారు మేడం. అమ్మ వేరే వాళ్ళతో మాట్లాడుతుంది గంటలు అని. డాడీ మమ్మీ అప్పుడప్పుడు బయటకు వెళ్తుంది. బయటకు కూడా వెళ్తుంది? అవును మేడం. ఎందుకు వెళ్తుంది అమ్మా అని అడిగితే ఆయనకి మొత్తం తెలియదు మేడం, చిన్నపిల్లలకి ఏం తెలియదు కదా. ఇట్లా మెసేజ్ వాళ్ళని తీసుకెళ్తుందా బయటకు వెళ్ళేటప్పుడు? లేదు మేడం, తీసుకెళ్ళదు. మీరు ఉండండి ఇప్పుడు వస్తానని వెళ్తుంటది. అయితే పిల్లలు చెప్తే నేను నమ్మలేదు మేడం. నమ్మకపోతే మళ్ళీ నాకు డౌట్ వచ్చి ఏం చేసిందంటే, నేను ఆన్లైన్లో నేను కూడా ఆమె చేస్తుంది కదా నేను కూడా ట్రై చేసి చూశాను. అందులో నేను వేరే పేరుగా మార్చి మెసేజ్ పెడితే దానికి కూడా రిప్లై ఇస్తుంది మేడం. మీకు కూడా వచ్చా సోషల్ మీడియా వాడడం? అంటే లైట్ నేను ఎక్కువ నా వర్క్ లో నేను ఉంటాను. ఆవిడ గురించి నేర్చుకొని అకౌంట్ తో పరిచయం ఫేక్ అకౌంట్ పెట్టుకొని అలా నేను వేరే పేరు చెప్పి దానికి ఎలా ఉన్నావు, బాగున్నారా అని పెడితే మీ పేరేంటని అడిగింది మేడం. ఆవిడకున్న గ్రూప్ ఫ్రెండ్లు చాలేదా, మళ్ళీ కొత్త ఫ్రెండ్షిప్ మీతో? నేను అట్లా పెడితే ఆమె వేరే నీ పేరు చెప్పండి ముందు అని అన్నది. అయితే నేను వేరే పేరు చెప్పాను, విఘ్నేశ్వర్ అని పెట్టి అలా పేరు చెప్తే ఏం చేస్తావు నువ్వు అది అడిగితే నేను గొంతు గుర్తుపట్టలేదా? దాని మెసేజ్ పెట్టాను మేడం. స్టార్టింగ్లో మెసేజ్ పెట్టాను. నేను నాకు ఎక్కువ వాడదు, నేను నా పనిలో నేను బిజీగా ఉంటా, పిల్లలు నా ఫ్యామిలీ బాగుండాలని ఎక్కువ కోరుకుంటా. ఇవన్నీ వాడి టైం చాటింగ్ లో ఎక్కడి వరకు వెళ్ళింది? మీరు వేసిన వాళ్ళలో ఎక్కడి వరకు వెళ్ళింది? ఆమె కలుస్తాను అన్నది. కలుస్తానంటే నేను ఒకసారి ఇంట్లో వచ్చి ఒకసారి మెసేజ్ పెట్టాను. ఇంట్లోకి వచ్చి కూడా పక్క రూమ్లో ఉండి మెసేజ్ పెట్టాను, కలవాలి అని, నేను కలవాలి అనుకుంటున్నాను అంటే సరే నేను టైం చెప్తాను అన్నది. అయితే మళ్ళీ తర్వాత నేను రిటర్న్ మళ్ళీ మెసేజ్ పెట్టలేదు సార్, ఇంట్లో ఉన్నా కదా మళ్ళీ ఏమన్నా తెలిసిపోతుంది అన్నట్టు నన్ను రిటర్న్ మళ్ళీ మెసేజ్ పెట్టలేదు. అట్లా సో కలవాలి అనేంత వరకు వెళ్ళిపోయింది కొత్త మనిషితో కూడా. అవును సార్. ఇది కొద్దిగా నాకు కొద్దిగా న్యాయం చేయండి. అంటే ఏంటి ఆవిడ చేత చాటింగ్ అనేటటువంటి బలహీనతను తీసేయాలా? తీసేయాలా? మా ఫ్యామిలీలో కూడా చాలా ఇబ్బంది అవుతుంది, మనం కలిసి ఉండట్లే కూడా. ఇద్దరు కలిసి ఉన్నారా కలిసిలేదా? ఇప్పుడు ఒక నెల తర్వాత వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్ళిపోయింది. ఇట్లా ఎందుకు చేస్తున్నావు అంటే, నువ్వేంది నాకు చెప్పేది, నాకు తెలియదా, నేను తక్కువ చదువుకున్నా కదా మేడం. పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళిపోయిందా? పిల్లలు తీసుకొని వెళ్ళిపోయింది మేడం. పిల్లల్ని తీసుకుంటే నేను బతకలేని, నీకు దండం పెడతాను బతిమలాడినా, అయినా వినకుండా వెళ్ళిపోయింది. మళ్ళీ 1 month తర్వాత వాళ్ళ అమ్మకి నా పేరు చెప్పి ఇట్లా చేస్తున్నాడు,
నేను చెప్పినట్టు తినట్లేడు, నేను చెప్పినట్టు తినాలంటే ఇట్లా కట్టేసినట్టు చేసింది. నాకు చాలా బాధ ఉండి అసలు బతకాల చావాలన్నట్టు అట్లా అనిపించేసి మళ్ళీ బతిమలాడినా కానీ రాలేదు, 1 నెల రాలేదు. పిల్లలు చదువులు కూడా గడిపోయింది. వెళ్ళి ఎంతకాలం అయింది వాళ్ళ ఇంటికి? నెల మేడం, నెల నుంచి నెల 15 రోజులు అక్కడే ఉంది నన్ను వదిలేసి. పిల్లల్ని అదే తీసుకుని సార్ ఎప్పుడు వెళ్ళిపోయింది? ఇప్పుడు మీ దగ్గర ఉందా? వెళ్ళిపోయి 1.5 month అవుతుంది. ఇప్పుడు వెళ్ళి మళ్ళా రమ్మంటే వచ్చింది. వచ్చి మళ్ళీ మంచిగా ఉండు, అట్లా చెయ్యకు అంటే నాకు తెలియదా, నాకు అన్ని తెలుసు. వచ్చి మళ్ళీ ఎంతకాలం ఉంది? వచ్చి మళ్ళీ కంటిన్యూ ఉంది మేడం. ఇప్పుడు ఉందిగా? ఇప్పుడు ఉంది, ఇప్పుడు ఇంట్లోనే ఉంది మీ ఆవిడ. ఇప్పుడు ఉంది మేడం. మరి మార్చుకో స్లోగా. ఇక్కడ అది మీరు నాకు ఎంత చెప్పి వినట్లేదు కాబట్టి. అంటే ఇక్కడ మళ్ళీ తిరిగి వచ్చినా కూడా అదే పద్ధతి కంటిన్యూ అవుతుంది ఆవిడది? అవును సార్, అందుకే తీసుకొచ్చాను మరి ఇక్కడ. ఎందుకు వెళ్ళింది వాళ్ళ అమ్మాయి ఇంటికి? మళ్ళీ మారేనని ఎందుకు వచ్చింది? వాళ్ళు ఊర్లో వాళ్ళు తిడతారు కదా మేడం, సార్ ఫ్యామిలీ ఎందుకు ఖరాబ్ చేసుకుంటావు. వచ్చి ఇక్కడ ఇట్లాగే కంటిన్యూ అవుతుందా గొడవలు అవన్నీ? అవును. ఇప్పుడన్నా పని బాగా చేస్తుందా? పని ఏమి సరి చెయ్యదు? పని ఇంట్లో పని బాగా చేస్తారు మేడం, కానీ బయట నాకు తెలియకుండా తిరుగుతుంది. బయటికి వెళ్తుంది. మీరేమనుకుంటున్నారు? ఓన్లీ ఫోన్లు మెసేజ్లేనా? అక్రమ సంబంధం కూడా ఉందనుకుంటున్నారు? నేను అది డౌట్ అంటే ఇక్కడికి వచ్చాను మేడం. ఈ మరి కొద్దిగా నాకు ఇది చేస్తారని మీరు గట్టిగా అడిగితే ఆవిడ ఏం చెప్పట్లేదా? నేను గట్టిగా అడగను మేడం, ఎందుకంటే పిల్లలు అయినాక గట్టిగా అడిగి విడ తీసుకోవడం ఫ్యామిలీ బాగుండదు కదా అని. వెళ్ళిపోద్ది గట్టిగా అడిగితే. మీ ఆవిడకి అక్రమ సంబంధాలు ఉన్నాయని తెలిసినా మీరు కంటిన్యూ అవుతారా? కంటిన్యూ అయితే, ఎందుకంటే విడిపోతే బాగుండదు కదా. ఇప్పుడు పిల్లలు అయినాక మార్చాలి మేము, అంతేనా? ఆమె మార్చాలి, పిల్లలు భవిష్యత్ ఖరాబ్ అవుతాయని. అందుకోసం మీ దగ్గరికి వచ్చాను మేడం, నాకు న్యాయం చేయండి మేడం. 3 పిల్లల రమేష్ గారు? 2 సార్. 2 పిల్లలు, పాప బాబు? ఒక పాప ఒక బాబు. అయ్యో. నాకు డౌట్ వచ్చి సార్, ఇంటికాడ సీక్రెట్ కెమెరా గుండిలా ఉంటుంది కదా సార్, అది హాల్లో పెట్టాను. హాల్లో పెడితే నాకు తెలియకుండా మన వాటర్ బాయ్ వస్తాడు కదా మేడం సార్, వచ్చినప్పుడు ఆ వాటర్ బాయ్ని లాక్కున్నది హాల్లోంచి ఇంట్లోకి. ఇంట్లోకి లాక్కుందా? బెడ్రూమ్ లోకి లాక్కుందా? అది నేను హాల్లో పెట్టాను మేడం. బెడ్రూమ్కి తీసుకుని వాళ్ళు కనబడదు. హాల్లో పెడితే మరి హాల్లో లేదు, మరి బెడ్రూమ్కి తీసుకుని నాకు తెలియదు మేడం. అతను లాక్కుందా లేదంటే వాటర్ బాటిల్ మోస్తుంది అతనితో పాటు? నేను అడిగాను, నువ్వు ఇట్లా ఎందుకు వేస్తున్నావు అంటే, నేను ప్లంబర్ పని చేయించాను అని నాకు చెప్తుంది. నాకు చెప్తే ఈ వాటర్ బాయ్ నువ్వు ప్లంబర్ పని చేయించడం ఏంటి, వాడు వాటర్ బాయ్ అంటే వాటర్ వేసి వెళ్ళిపోతాడు, నువ్వు నాకెందుకు అబద్ధం ఆడుతున్నావు, ప్లంబర్ పని చేస్తున్నాడు అని. ఎంత ప్లంబింగ్ పని అయినా అలా అంత మర్యాదగా పట్టుకెళ్ళక్కర్లే కదా. అదే తెలియకనే సార్ ఇక్కడికి వచ్చాను, మీరు న్యాయం చేస్తారని. ఇది జరిగి ఎంతకాలం అయింది? ఇది ఒక 1 month 40 days అవుతుంది మేడం. ఇది అయినా వాటర్ బాయ్ కదా, వాడు వచ్చిపోయి ఉంటాడు అని అనుకున్నా. సరే, మీరు ఏదైనా ఇంటి దగ్గర పెద్ద మనుషులు పంచాయతీ పెట్టుకోవాలి కదా, ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు? పక్కింటి కాలికి చెప్తే సంసారం బాగుంది దగ్గర పెట్టుకోవచ్చు కదా. వాళ్ళ అమ్మా నాన్న వీళ్ళకి అందరికి తెలియాలి కదా భాగవతం ఏంటి, ఇంట్లో ఏం గొడవ జరుగుతుందని. తెలియపోతే అట్లా ఎంతకాలం కప్పేసుకొని కూర్చుంటారు? సంసారం బయట చెప్పలేం కదా మేడం, ఫ్యామిలీ బయట వాళ్ళ కాలికి చెప్తే నీ సంసారం నువ్వు చూసుకోరా, ఎవరికైనా వాళ్ళ అమ్మా నాన్న మీ అమ్మా నాన్న వీళ్ళని కూర్చోబెట్టి మాట్లాడొచ్చు కదా సార్. మా అమ్మ నాన్న వాళ్ళు నన్ను పట్టించుకోరు మేడం ఎక్కువ, ఎందుకంటే మాకేం ఆస్తులు లేవు. ఆ వాటర్ బాయ్ కథ కంక్లూడ్ చేయండి, ఏమైంది? వాటర్ బాయ్ వచ్చినాక తర్వాత నేను అన్ని రోడ్డు మీద బయట అడిగాను, ఏంద్రా మా ఇంట్లో వచ్చినావు నువ్వు అంటే, నాకేం తెలియదు మీ ఆవిడే చేయలాక్కుని తీసుకెళ్ళి ప్లంబింగ్ పని చేయించిందా? అవును. అయితే అలా చెప్తుంది నాకు. మీ ఆవిడతో మీ రిలేషన్ ఎలా ఉంటుందండి? నాతో బాగుంటుంది మేడం. అప్పుడప్పుడు ఇది మొబైల్ తోటే కొద్దిగా డైవర్స్ అయిపోయింది, అటు కొద్దిగా ఇదైపోయింది మన ఫ్యామిలీకి కొద్దిగా. సార్ ఏం అడుగుతున్నారంటే, ఆ ప్లంబర్ మీకు ఏం చెప్పాడు అని అడుగుతున్నారు. ప్లంబర్ ఏమో చెప్పాడంటే, నాదేం తప్పు లేదు, ఆవిడ లాక్కునే మీ ఆవిడ లాగింది ఏం చేసిందంట? అదంతా ఏం అడగలే మేడం నేను. మరి ఏం అడిగా అంటే ఎందుకు లాగింది చేయాలంటే, నేను ఊరికే నాకు భయమై వెళ్ళిపోయినాను, అట్లా లోపలికి వెళ్ళి బయటకే వెళ్ళిపోయింది. వీడియోలో ఉంటది కదా అయ్యా, అట్లా వీడియో ఉంది, కానీ వాళ్ళదే ఉంది మేడం, బెడ్రూమ్ లో పెట్టలేదు నేను. అవును, బయటికి వెళ్ళిపోయేది వెంటనే వెళ్ళాడా, కాసేపు ఆగి వెళ్ళాడా అనేది వస్తుంది కదా. 15 నిమిషాల నుంచి 20 నిమిషాల లోపు వెళ్ళిపోయాడు మేడం. ఆ 20 నిమిషాలు ఏం చేశాడంట? అది కెమెరా పట్టుకుని వెళ్ళావు కానీ బెడ్రూమ్ లోకి వెళ్ళలేదు, కెమెరా పట్టుకుని. అది కెమెరా బెడ్రూమ్ లో పెట్టలేదు మేడం, నేను హాల్లో పెట్టిన. ఎవరే నాకు అన్ని అబద్ధాలు ఆడుతుంది ఇది, మరి దీనికి ఏం చేయాలని. వాళ్ళ కథ బెడ్రూమ్ వరకు వెళ్తుందని నీకు తెలియదు, లేదంటే అక్కడే పెట్టుండేవాడు, అంతే కదా. అలానే చేస్తుంటాను. అది సార్ కొద్ది న్యాయం చేయండి సార్. నాకు ఏం కావాలి మీకు అంటే, మీ ఆవిడని మార్చి మంచిగా ఉండమని చెప్పాలి. ఆమె దేనికి కనెక్ట్ అయింది అనేది దాన్ని మార్చాలి మేడం. నాకు ఇది ఒక న్యాయం చేస్తే జీవితంలో పిల్లలతో హ్యాపీగా బతకాలని కోరుకుంటాను. కరెక్టేనండి. మీ ఆవిడ కూడా వచ్చింది, పిలుస్తాను ఒకసారి ఏంటో మాట్లాడు. సుజాత గారు రండి. నమస్తే. కూర్చోండి. పద్ధతికి ప్రతిరూపంలో ఉన్నావు. ఇక్కడ కూర్చోవచ్చుగా మీ ఆయన పక్కన. వదిలే మేడం, ఇక్కడికి వచ్చాను. ఇంట్లో కలిసే ఉన్నారా మీ ఇద్దరు? మీ మధ్య ఫిజికల్ రిలేషన్ బానే ఉందా? తన నుంచి నాకే ప్రాబ్లం లేదు మేడం. మీ నుంచి అతని ప్రాబ్లం.
నేను సోషల్ మీడియా ఎక్కువగా వాడతారంట, ఎక్కువ ఫోన్లోనే ఉంటారంట, ఎవరెవరితోనో చాటింగ్ చేస్తూ ఉంటారంట. ఇంట్లో కూడా ఇలాగే కూర్చుంటారమ్మా వేరే వేరే సోఫాల్లో? లేదు సార్, ఒక దగ్గరే ఉంటాం. మరి ఎందుకు కాకపోతే ఈ రోజు అంత మొహమాటం పడుతున్నావు? అతను చేసిన దానికే నేను ఇలా చేస్తున్నా మేడం. ఓ ఏం చేశాడు? పెళ్ళయి 9 సంవత్సరాలు అవుతుంది మేడం. 9 సంవత్సరాల కాడ నుంచి నాకు బయట ప్రపంచం అంటే ఏంటో తెలియదు మేడం. అరే నువ్వు చేతిలోనే ప్రపంచం చూసేస్తున్నావుగా. లేదు మేడం, అసలు సోషల్ మీడియాలో చూసేస్తున్నావు కదమ్మా. ఒక్క ఫోన్ ఉంటే చాలు ప్రపంచం అంతా కనిపిస్తున్నట్టే. ఈ ఫోన్ ఒకటే ఉంది మేడం. మామూలుగా ఇన్స్టాగ్రామ్ చూసుకుంటా ఉంటా. అలాగే 3 ఫ్రెండ్స్ అట్లా పరిచయం అయిపోయారు. ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆ, అమ్మాయిలా అబ్బాయిలా? మేడం, అబ్బాయిలు మేడం. అమ్మాయిలు పరిచయం కాలేదా? లేదు మేడం, ఏ అమ్మాయిలతో ఎందుకు పరిచయం చేసుకోవాలా? అంత ఏం అనిపించలేదు మేడం వాళ్ళతో. అబ్బాయిలతో అనిపించింది. అయితే 5 సంవత్సరాల కాడ నుంచి బాగా ఏదో తెలియని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తా అంటే ఏదో వెళ్ళనియకపోయేది. తెలియని లోట. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే వెళ్ళనియకపోయేది. గుడికి తీసుకెళ్తాను, గుడికి ఎందుకు ఇప్పుడు అని అంటేటోడు. అటు ఎందుకంటే ఎందుకు ఇప్పుడు ఇంట్లో నీకు సరిపోవట్లేదా, టీవీ ఉంది, పిల్లలు ఉన్నారు, ఫోన్ ఉంది, అది చూసుకొని ఉండిపో అని అవి అంటాడు. చాలావా నీకు? అతను ఎందుకు అంత భయపడేవాడు అనేది నీకు అర్థమైంది. ఆ భయాన్ని నువ్వు నిజం చేసాగా ముగ్గురు. చాలా భయపెట్టించేటోడు మేడం. భయపెట్టించి కనీసం సరదాగా ఉండడానికి కూడా ట్రై చేసేటోడు కాదు. ఇంట్లో ఉండి వేరే ఆఫీస్ నుంచి వచ్చేసేటోడు, పడుకుండేటోడు. కనీసం ఒక మాట మంచి చెడ్డ అనేది ఏముండేది మేడం. అసలు ఇంకా నేనేంటంటే ఒంటరిగా ఎలా అంటే అసలు మెంటల్ గా ఫీల్ అయిపోయాను. ఇలా చేస్తాడా నీకు అంత ఖాళీ ఎక్కడ ఉంటదమ్మా? జాబ్ చేసే వాళ్ళకన్నా లేడీస్ కొంత ఖాళీ ఉంటది, కానీ ఇంట్లో ఉండే వాళ్ళకి అసలు ఖాళీ ఉండదు. లేదు మేడం. పొద్దుట్లేసి కానీ టిఫిన్లు, వంటలు, డిన్నర్లు, మళ్ళీ సర్దుకోవడాలు, వాషింగ్, క్లీనింగ్ ఇవే సరిపోతాయి. ఈలో పిల్లలు వచ్చేస్తారు. అంత ఖాళీ ఎక్కడ ఉంటది నీకు? తను ఒక్కసారైనా బయటికి తీసుకెళ్లి అటు ఇటు సరదా తీసుకెళ్తే నాకెందుకు మేడం అంత? నువ్వు 24 గంటలు ఆ ఫోన్ తోనే ఉంటావంట. అతనితో 10 నిమిషాలు కూడా మాట్లాడవంట. అదిగా సార్, 4-5 సార్లు ఛార్జింగ్ పెడతా ఉంటావు ఫోన్ ని. తీసుకెళ్ళి పిల్లల్ని నేను బయటికి తీసుకెళ్ళాను అన్నా కూడా చాలా సార్లు తీసుకెళ్ళాడు మేడం. అసలు ఇప్పుడు మీకు మీ బాయ్ ఫ్రెండ్స్ తీసుకెళ్లారా బయటికి? తను తీసుకెళ్తారు మేడం. తన వాళ్ళ వాళ్ళు తీసుకెళ్తారు మేడం. నువ్వు వెళ్తావా, వాళ్ళు తీసుకెళ్తారా? వాళ్ళే తీసుకెళ్తారు. ఏంటి అందరూ కలిసి పిక్నిక్ వెళ్తారా? ఎంతమంది ఉన్నారు లేదు బాయ్ మేడం, ఫ్రెండ్స్? ఫస్ట్ అయితే ఒక అబ్బాయి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చినప్పుడు పరిచయం అయ్యాడు. అలాగా ఇంటికి ఎందుకు వచ్చాడమ్మా? వాటర్ ట్యాంక్ అబ్బాయి పరిచయం అయ్యాడా? సూపర్. రిపేర్ చేయించుకోవడానికి వస్తే అప్పుడు అలా పరిచయం అయిపోయాడు. అట్లా ఆ అబ్బాయి తోటి చాటింగ్, బయట అట్లా బైక్ మీద తిప్పడం అలా చేసి ఫిజికల్ రిలేషన్ కూడా ఉందా? కొంచెం ఉందా? అదేం లేదు మేడం, సరదా తిరిగేటోళ్ళం. నిజంగా ఒక నిమిషం అమ్మా, నిజంగా రిపేర్ చేయడానికి వచ్చాడా లేదంటే నీ గురించి వచ్చాడా? రిపేర్ అయింది. రిపేర్ కి వచ్చినాక పరిచయం పెరిగిందంట మెల్లగా. అంటే ఇంటికి ఎవరు మగాళ్ళు వస్తే వాళ్ళతో? కొంచెం డ్రింక్ చేసుకున్నా సార్ నేను. నువ్వా అవును. డ్రింక్ చేస్తావా? ఏంటమ్మా ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఇస్తా ఉన్నా? కాదమ్మా, ఈ అబ్బాయి వచ్చినటువంటి అబ్బాయి ఇంతకు ముందే పరిచయం ఉన్నాడా? పని చేయడానికి వచ్చిన అబ్బాయి, లేదంటే అప్పటికప్పుడు పరిచయం అయ్యి కలిసిపోయారా? లేదు సార్, అతను ట్యాబ్ రిపేర్ plumbing కి చేయడానికి వచ్చాడు. వచ్చాడు. అప్పుడు ఆల్రెడీ అతనేనా వాటర్ ట్యాంకులు కూడా వేసేది? అతనేనా వాటర్ టిన్స్, వాటర్ బాటిల్స్ వేసేది అతనేనా? అవును మేడం. అది చేస్తాడు, కొంచెం ప్లంబింగ్ పని చేస్తాడు. అప్పుడు పరిచయం అయింది అతనితో. అంతకు ముందు అబ్బాయి రాకముందే 2 టాబ్లెట్లు వేసుకున్నాం. మత్తు ఏం టాబ్లెట్లు అమ్మా? నీకు అలవాటు ఉందా? ఏమేమి అలవాట్లు ఉన్నాయి మీకు? ఒక మత్తు టాబ్లెట్ ఒకటే, మైండ్ మంచిగా లేక. మత్తు టాబ్లెట్లు అంటే ఈ జలుబు టాబ్లెట్లా, లేదంటే నిద్ర టాబ్లెట్లా, లేదంటే కాఫ్ సిరప్సా ఏంటి? సోషల్ మీడియాకు అలవాటు అయిపోయి ఆ టాబ్లెట్ తెచ్చుకొని వేసుకుంటున్నట్టు బయట నాకు తెలియకుండా. ప్రైవేట్గా కొనుక్కుని. ఇప్పుడు ఆ డ్రౌజీగా ఉండి ఏం జరిగింది? ఇంకా మత్తులోని ఇంకా నేనేం చేశానో నాకు అర్థం కాలేదు మేడం. తను రాగానే ఇక చూడలేదు ఇంకా. ఎంత మత్తు టాబ్లెట్లు వేసుకున్నా కదమ్మా? ఏం మొత్తమ్మా? మీకు ఆల్రెడీ ఏదో ఇంట్రెస్ట్ ఉంటేనే ఇవన్నీ జరుగుతాయి. తర్వాత ఏ మగాడో తెలియనంత మత్తు ఏ మత్తు టాబ్లెట్లు వారానికి ఎన్నిసార్లు మీ ట్యాప్ రిపేర్ వస్తుంది? లేదు మేడం, 10 రోజులకు ఒకసారి. 10 రోజులకు ఒకసారి వస్తుందా? అతను ఒక్కడేనా ఇంకెవరిని ఉన్నారా రిపేర్ చేసేవాళ్ళు? ఇంకిద్దరు ఉన్నారు కానీ మేడం, రిపేర్ కాదు మేడం, వాళ్ళే పని మీద వస్తారు? బయట ఫ్రెండ్స్ వాళ్ళు. వాళ్ళతో అక్రమ సంబంధం ఉందా, ఓన్లీ ఫ్రెండ్షిప్ ఏనా? నాకు తెలియకుండా బైక్ మీద తిరుగుతుంది మేడం. నాకు అటు అనుకోకుండా ఒక రోజు రోడ్డు మీద వెళ్తుంటే బైక్ లో డైరెక్ట్ నాకే కలిచారు మేడం వీళ్ళు. ఎవడు ఈ వాటర్ క్యాన్ వాడు కాకుండా? కాదు, వాని ఫ్రెండ్. వాడు ఫ్రెండ్. రోడ్డు మీద వెళ్తుంటే లిఫ్ట్ అడిగాను, ఎక్కాను. ఆ లిఫ్ట్ మీ ఆయన బైక్ మీద చూసిన వ్యక్తితో నీకు సంబంధం ఉందా లేదా? వీడు ఇంతకు ముందు ట్యాబ్లో వాటర్ ఇస్తుండే కదా మా ఇంటికాడ, వాడు వాడిని కనెక్ట్ చేశాడు. అలా కదమ్మా, అసలు నీ కళ్ళు ఎదురుగుంటే నీ భర్త ఉన్నాడు, అసలు ఏమీ సంకోచం లేకుండా, ఏమీ ఆలోచన లేకుండా, ఏదో చందమామ కథ చెప్పినట్టు చెప్పేస్తున్నాడు. తట్టుకుంటాడు, గుండె అయిపోయి చచ్చిపోతాడు అతను. అసలు ఆలోచించావో ఎదురుగుంటా ఉన్న నీ భర్తని? లేదంటే అందరు మగాళ్ళతో ఇతను ఒక మగాడు అంతేనా?
లేదు మేడం, లేదు సార్, అసలు తను మంచిగా చూసుకుంటే నాకు ఎందుకు అదే అమ్మా, అతను మంచిగా చూసుకోకపోతే విడిపోయి దూరంగా ఉండి ఇలా క్యూలో పెట్టుకుని రేషన్ కార్డులో ఉండేటటువంటి జనాభాని అంతా కూడా మేము నేను వద్దని చెప్పాను, మంచిగా చూసుకోకుండా ఉంటే నేను వెళ్ళిపోతా అమ్మ వాళ్ళ ఇంటికన్నా కూడా వినకుండా పోవటం, ఒక 4 రోజులు ఉండడం, తీసుకురావడం బతిలాడి. నాకు వద్దు ఈ లైఫ్ అన్న కూడా అలాగే. సరే నీ భర్త గురించి చెప్పవలసినటువంటి భయంకరమైన చెడు అంతా చెప్పేసావు కానీ దానికంటే 100 రెట్లు పిచ్చితనం చేసావు. ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు ఈ మగాళ్ళు నీతో పాటు ఇలాగా మత్తులో ఉన్నప్పుడు కానీ మత్తు లేనప్పుడు కానీ? లేదు సార్, ఒకటి ఇదివరకైతే ప్లంబరు, ఏం లేదు సార్. ఇంకోటి ప్లంబర్ యొక్క స్నేహితుడు, అతని మీద బైకు, ఇంకా ఇదివరకైతే ఏం లేదు సార్. ఇగో ఈయన పెళ్లి చేసుకున్న కాడ నుంచే నాకు ఆ అలవాటు వచ్చింది. అవునమ్మా, మీ ఆయన నీతో టైం స్పెండ్ చేయకపోతే నువ్వు ఒక 5 years వెయిట్ చేసావు. ఇప్పుడు 5 years నుంచి సోషల్ మీడియాలో పడి ఎవరో ఒకరితోటి ఫ్రెండ్షిప్లు చేయడం స్టార్ట్ చేసావు. ఇప్పుడు మాకు లిస్ట్లో 3 దొరికారు. 3తోటి మీకు అక్రమ సంబంధం ఉందా? 3 లేరు మేడం. 2 ఉందా? ఇంకో వ్యక్తితో ఊరికి బైకుల మీద రోడ్ల వెంబడి పడి తిరుగుతావా? పిల్లల్ని ఏం చేస్తావు? లేదు మేడం, వాళ్ళు ట్యూషన్ బాగా పంపిస్తాడు మేడం, ట్యూషన్ పంపిస్తాడు కదా, కాల్ టైంలో బయట తిరుగుతుంది. అలా కదా పిల్లలు నాకు కూడా తెలియకుండా. చూసారంట కదా, ఇప్పుడు బయటకు వెళ్తున్నట్టు పిల్లలు చూసారని అన్నారు కదా ఆ పిల్లలు చూస్తేనే నాకు తెలిసింది మేడం. అప్పుడు నేను ఎంక్వైరీ చేశాను, బయట రోడ్ మీద ఎంక్వైరీ చేస్తాను. ఇప్పుడు మీ ఆవిడ ఒక రీజన్ చెప్పింది, మీకు అర్థం అవుతుందా? అంత బిజీ పని ఏముంటుంది? అయ్యో వచ్చినాక ఆ అమ్మాయితో టైం స్పెండ్ చేయాలి కదా, కనీసం మాట్లాడవంట. ఆ అమ్మాయి ఏమన్నా ఇంట్లో ఏమన్నా వస్తువు అనుకున్నావా ఏంటి? ఇప్పుడు ఎవరి వల్ల లాస్ అయ్యింది? నీ బిహేవియర్ వల్ల అమ్మాయి జీవితం నాశనం అయింది. ప్లస్ ఫ్రీడమ్ ఇవ్వడంట, తల్లింటికి పోనివ్వడంట, ఇంట్లోనే ఎవరితో మాట్లాడినవ్వంటే ఏంటిది? ఎవరి జీవితం నాశనం అయింది? ఆవిడ జీవితం నాశనం అయింది, మీ జీవితాలు నాశనం అయినాయి. సరే, అలా ఉండటం వల్ల ఇలా చేయటం అని మేమేం సమర్థించట్లే కానీ జస్ట్ అడుగుతున్నాం. అది కూడా క్రూయాలిటీయే కదా. కానీ కళ్ళ ముందు ఇలా చేస్తుంటే నాకు బాధ అనిపిస్తుంది కదా మేడం. మీ ఇంట్లో ఒక మిషన్ ఉంది అనుకుంటున్నావా? ఆ అమ్మాయి కూడా మనిషే కదా. పొద్దున్న దాకా మేడం పనులు ఇక ఏమనంటే అమ్మా అప్పుడు వదిలేయాలా? ఇంటికి వెళ్ళిపోవాలా? అక్రమ సంబంధాలు పెట్టుకోమంటారు ఎవరైనా? మేము అతన్ని మందలించడానికి అవకాశం ఉంది కానీ నువ్వు అతని మీద నిందించే అవకాశం చేయలేదు. ఇక నిన్న ఎవడో హైలైట్ చేయట్లా. ఆయన మిస్టేక్ ఇలా మిస్టేక్ చేసే వాళ్ళకి తెలియాలి కాబట్టి చెప్తున్నాం. కాదు మేడం, ఫోన్లో ఏ మెసేజ్లు వస్తున్నాయి, నేను అందరికీ ఆన్సర్లు ఇవ్వలేదు. కాకపోతే ఒక నా గురించి మంచిగా చెప్పిన 3 ఎత్తుల గురించే నేను వాళ్ళతో సరదాగా ఉంటున్నా, తిరగటం అలా చేస్తున్నా. కానీ అంత 3 అయితే సరిపోతారా? పర్వాలేదా? మంచిగానే ఉంటుందట. సరదాగా తిరగటం, సరదాగా మాట్లాడటం, సరదాగా ఇంకేంటమ్మా? అదే వాళ్ళు చూసుకున్నట్టు ఈయన కూడా బయట అలా తిప్పి పిల్లల్ని నన్ను చూసుకుంటే ఏ బాధ ఉండదు కదా పని ఎప్పుడు మేడం. చేయాలి? నేను చేసుకుంటున్నాను మేడం, చేసుకుని మీ చుట్టుపక్కల ఉండేటటువంటి చాలా మీ 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 యొక్క బస్తీలో ఉండేటటువంటి చాలా మంది మగాళ్ళు పగలనక రాత్రి అనక మీ గురించే కష్టపడుతున్నారు. వాళ్ళు భార్యలు అందరూ ఇలాగే చేస్తున్నారమ్మా. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో పరిచయమైనటువంటి మగాళ్ళు, ఇంటికి రిపేర్ చేయడానికి వచ్చే మగాళ్ళు బైకులు ఎక్కి వెళ్ళిపోతున్నారా? మరి అలా సమర్థించుకోక నీ పనులు. తప్పు చేశానంటే తప్పు చేశానని కింద మీద పడు. వచ్చిన కాడి నుంచి నీ భర్త బంధించాడు, భర్త స్వేచ్ఛను ఇవ్వలేదని అదే పాట చేశాను సార్, నేను తప్పు చేశాను. కానీ పాపం నువ్వు చేసినటువంటి పని. అమ్మా తన పావలా తప్పు చేస్తే నువ్వు 30 పావలా కాదు 2 రూపాయలు తప్పు చేసావు. అర్థమవుతుందా నీకు? నీ తప్పు కాదు, క్రైమ్ నువ్వు చేసింది. అమ్మ వాళ్ళ ఇంటికైనా తీసుకెళ్ళాలి. అమ్మాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోతే నువ్వు వేరే ఇంటికి వెళ్ళిపోతావు అమ్మా? అవసరం లేదు, నీకెందుకు, నేనున్నా కదా. అమ్మా నీ తప్పు ఏంటనేది అక్కడ అదొకటే మాట్లాడి, ఇక్కడ నువ్వు వినకుండా మాట్లాడుకో. నిన్ను అమ్మాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోతే నువ్వు వేరే వాళ్ళ ఇంటికి వెళ్తావా? లేదు సార్, మీరు ఎంత చెప్పినా తను సోషల్ మీడియాలో ఆడవాళ్ళు ఎవరు ఫ్రెండ్స్ అవ్వలేదా? ఓన్లీ జెంట్స్ ఫ్రెండ్స్ అయ్యారా? అయ్యారు మేడం, మా ఫ్రెండ్స్ కూడా అలాగే మాట్లాడుతూ ఉంటారు. నేను ఎంజాయ్ పొరపాటు నీ నీతులు నీ పిల్లలకి ఏంటంటే మీ ఫ్రెండ్స్ ఏమంటున్నారు? మా ఫ్రెండ్స్ నువ్వు ఎట్లా ఆనందంగా ఉంటే అట్లా చేయమ్మా, నువ్వు మా గురించి నువ్వేం ఆలోచించకు, నీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోనని వాళ్ళు కూడా. ఎవరో అద్భుతమైన ఫ్రెండ్స్. ఏం అలాగే ఎవరు చెప్పర్లే అమ్మా, నువ్వు ఈ కథలేం మాకు చెప్పొద్దు. అలా చెప్పినంత మాత్రం నువ్వు అంత నోట్లో వేలు పెడితే కొరకని బ్యాచ్ ఏం కాదు. వాళ్ళు చెప్పేశారంటే నువ్వు నమ్మేసావంటే వేరే మగాళ్ళతో వెళ్ళిపోయావంట. నాకు మా పిల్లలు చెప్పే వరకు నాకు ఏం తెలియదు మేడం. మా పిల్లలు చెప్తే నాకు మీరు ఏమన్నా మాట్లాడితే మీ పిల్లంతా ఎప్పుడన్నా తెలుస్తుంది. ఎప్పుడన్నా టైం పట్టించుకుంటే మా ఆవిడ ఎవరితో మాట్లాడుతుంది, ఏం చేస్తుంది, ఆవిడకి ఏం కావాలని పట్టించుకుంటే ఇవన్నీ తెలుసాయి నేను మీకు. పిల్లల ఫీజు, ఇంటి రెంట్, ఇంటి ఖర్చు అందరూ చూసుకోవడానికి చేస్తారు కదండి. ఏమండి అదేమైనా పెద్ద అద్భుతమైన పని? అందరూ చెయ్యాలి, అది బాధ్యత కదా. భార్యతో టైం స్పెండ్ చేసుకోవా? ఎందుకు ఇంకా పెళ్ళెందుకు నీకు? తిండి పెట్టడానికేనా? ఆవిడ వంట చేసి పెడితే తింటావా కూర్చొని? వాళ్ళ అమ్మాళ్ళ ఇంటికి ఎందుకు పంపించారంట మీరు? ఇలా తప్పు చేస్తుందని అడిగాను. బాబు అదంతా ఈ 5 ఏళ్ల నుంచి. ముందు 5 ఏళ్ల పంచాయతీ ఏంటి? నువ్వేమన్నావు? ఫస్ట్ 5 ఏళ్ళు చాలా బాగుందండి మా ఆవిడ, ఇప్పటికీ ఇంట్లో పని. అమ్మ నిన్నెక్కడా ఒక్క మాట అనట్లా, ఓన్లీ అక్రమ సంబంధాల గురించి అంటున్నాడు అతను. ఇప్పటికీ ఇంట్లో పిల్లల్ని నన్ను బాగానే చూసుకుంటుందంటే, వంట చేస్తుందంటే, అంటే ఒక పనమ్మాయిలాగా నువ్వు పర్ఫెక్ట్ మార్కులు పడిపోయినాయి. ఒక భార్య అనే క్యారెక్టర్లో ఇగో అక్రమ సంబంధాలు పెట్టుకొని తిరుగుతున్నావు. వాళ్ళని కూడా పిలిచాం, ఒకసారి ఉండండి వస్తారు మేడం. వాళ్ళు కూడా వచ్చినట్టున్నారు చూడండి. సతీష్ రండి. నమస్తే
నమస్తే అమ్మా, కూర్చో. నువ్వేంటి ప్లంబర్వా లేకుంటే బైక్ మీద తీసుకెళ్లే అబ్బాయివా? ఎవరు? సోషల్ మీడియాలో ప్లంబరా నాన్న? ప్లంబర్. ఏంటి ఓన్లీ సింగిల్ గా ఉన్న ఆడవాళ్ళ ఇంటికి వెళ్ళి రిపేర్లు చేస్తారంట మీరు? అంటే మాకు ఫోన్ చేసి పిలిచినప్పుడు పోతామండి. ఎప్పుడు లేడీస్ ఒక్కలే ఉన్నప్పుడు? లేడీస్ ఒక్కరు కాదు, ఓనర్ ఉన్నప్పుడు కూడా పిలుస్తుంటారు. వాళ్ళ తర్వాత ఒక ఒక్కళ్ళే ఉంటారు. మరి ఆవిడతో ఏంటి వేరేగా కనెక్ట్ అయ్యో రిపేర్? అంటే చేయలాక్కొని అనుకునేప్పుడు ఇంకా మేము కూడా ఎవరు నువ్వు కూడా రెడీ అయిపోయావా అర్జెంట్ గా? ఏ చేయను అక్క, ఏంటక్క అని అనవా? అక్క అని పిలవరు ఎవరిని? అన్నేమో సీదా లాక్కొని వెళ్ళిపోయింది. నీ వయసుకి ఆవిడ వయసుకి ఎంత తేడా ఉంది? అంటే ఆవిడ ఏమైనా కండలు తిరిగి ఉందో లాక్కుని వెళ్ళిపోతే నువ్వు వెళ్ళిపోవటానికి? అయ్యా ఆవిడ మత్తులో ఉందంట. నువ్వు అప్పుడు అదేదో చూసుకుని వెళ్ళిపోవాలి కదా, పని లోపలికి బెడ్రూమ్ లోకి తీసుకెళ్తే ఎందుకు వెళ్ళావు? లాక్కొని వెళ్ళిపోతే నువ్వు వెళ్ళిపోతావా? అంటే లాక్కొని వెళ్ళిపోయింది, నేను వద్దనక్కని చెప్పాను. ఆమె ఇంకా సీదా లాక్కొని వెళ్ళిపోయింది. సీదా లాక్కుని వెళ్ళి ఏం చేశారు? ఏం చేయలేదండి, జస్ట్ బాత్రూమ్ లో ప్లంపర్ తయారు చేసి వచ్చేసాను. ఆ రోజు అయితే రిపేర్ వర్కే చేసావు. తర్వాత ఏదో పనులు చేశారంట, ఫోన్ నెంబర్లు మార్చుకున్నారంట. ఉంది కదా. మీ ఇద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్ ఉందా? అవును. మరి అదే మేము అడుగుతున్నాం. ఆ రోజు గురించి అడగట్లా, ఆ తర్వాత జరిగిన విషయాలు కూడా అడుగుతున్నాం. అది ఆ అబ్బాయికి అర్థమైంది, కానీ ఏం చెప్పాలి తెలియక కవరింగ్ మాటలన్నీ మాట్లాడుతున్నాడు. లాగినప్పుడు జరగలేదు అన్నావు, లాగినప్పుడు జరిగిందిగా. తర్వాత జరిగినాయి కదా కార్యక్రమంలో మరి నువ్వు పెళ్లి చేస్తాం, ఈయనకి విడాకులు ఇప్పించి నీతో పెళ్లి చేస్తాం, చేసుకుంటావా? వద్దండి. ఇద్దరు కలిపి చాలా ఇళ్ళకి వెళ్ళొచ్చు ప్లంబింగ్ వర్క్ కి. ఎందుకు వద్దా? అసిస్టెంట్ వద్దా నీకు? అమ్మాయి వస్తానంటుంది మరి. వద్దా. సరే మరి. ఏమా అతను పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా? బాగా తిప్పుతాడంట బయట, లేదా? వద్దా? సరే, నెంబర్ 2 పిలుస్తాం, వినమ్మా. మీరు మీ ఆశాలు. సతీష్, నీ పేరు సతీష్, అతని పేరు హరి. హరి. సరే సతీష్, ఇంకొక మాట. ఆవిడ ఆ రోజు ప్లంబింగ్ వర్క్ నువ్వు వెళ్ళినప్పుడు ఆవిడ ఏదో మత్తులో ఉంది అని చెప్పింది. నిజంగా మత్తులో ఉన్నట్టు నీకేమైనా అనిపించిందా? మత్తులో ఏం లేదు. మత్తులో ఏమీ లేదు, ఏదో దగ్గు మందు, ఏదో దగ్గు మందులు, ఆ దగ్గు మందు మాత్రం నా ముందరనే వేసుకుంది. నీ ముందు వేసుకుందా? సో టైం బట్టి ఉంటుంది, నువ్వు వెళ్ళిపోయి ఉంటావులే అప్పటికైతే. అంటే ఆవిడ స్లోగా దాని మీద తోసేయటానికి ట్రై చేస్తుంది. సరే మేడం, హరిని అంటాడు. మీరేం చేస్తూ ఉంటారండి హరి గారు? మేడం మేము డిగ్రీ కాలేజ్ చదువుకుంటాం మేడం. నాకు ఇన్స్టాల్ పరిచయం అయింది. బైకుల మీద తిప్పింది నేనే మేడం. తిప్పుతుంటే వాళ్ళ ఆయన వచ్చి పట్టుకున్నాడు మేడం. కొట్టాడా? పట్టుకొని గట్టిగా గోలగోలు చేశాడు మేడం. మేము ఆ రోజే మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నాం. ఆ రోజు ఏంటంటే ఆ రోజు పెళ్లి మ్యారేజ్ చేసుకుందాం చేసుకుందాం అనుకున్నాం. ఆ రోజు వచ్చి ఆపాడు. ఆ రోజు పెళ్లి చేసుకుందాం అనుకున్నారంట. వాళ్ళ పెద్దలతో మాట్లాడి ఆ రోజు వాళ్ళ పెద్దల దగ్గరికి వెళ్తున్నాం. ఆ రోజు వస్తుంటే పట్టుకున్నాడు అండి. ఏమ్మా నిజమేనా? పెద్ద గొడవ చేశాడు మరి మేడం. ఆ ట్విస్ట్ చెప్పవే. ఏకంగా పెళ్ళా అమ్మా? ఇక్కడ డైవర్స్ ఇవ్వకుండా అక్కడ పెళ్లి చేసేసుకుందాం అనుకున్నావా? మ్యారేజా? నేను ఇంకా అతను ఏ ర్యాపిడో అనుకున్నాను నేను. కాదు సార్, మేమిద్దరం బయట తిరిగి బాగా జలసాలు చేసేవాళ్ళం. మేము బాగా ఆ? మత్తి ఇవ్వని బాగా నాతో గొడవ పెట్టేది మేడం. బాగా ఏం మత్తిమ్మని? ఆ టాబ్లెట్లు మొత్తం టాబ్లెట్ బాగా అదంతా తెప్పించుకుంటుండే మేడం. నాతో తెప్పించుకుంటుంది. మేము ఇద్దరం కలిసి మరి బాగా అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనుకున్నావు నువ్వు? ఇంకా అలా నన్ను ఫుల్ ఎడిట్ అయిపోయాం మేడం. మేము అమ్మాయికి మ్యారేజ్ అవ్వలేదు, నాకు మెసేజ్ లో చెప్పింది నాకు మ్యారేజ్ అవ్వలేదు. ఆ. మరి ఈయన వచ్చినప్పుడు నీకు తెలిసింది కానీ అలా పీకినప్పుడు నేను అడిగాను, గట్టిగా అడిగాను, అది నా భార్యతో నువ్వేంద్ర తిరిగాడు అంటే, నీ భార్యనా, నీ ముఖం చూసుకున్నావా అన్నాడు. తెలియదుగా, అబ్బాయికి తెలియదుగా భాగవతం. నాతో చాలా క్లోజ్ గా ఉంది. చాలా నువ్వు మత్తు వేసుకుంటావా? చెప్తున్నాడుగా, ఇద్దరు కలిపే మత్తు వేసుకుంటారు. ప్లస్ మత్తు. నేను తక్కువ తీసుకున్నా కానీ అమ్మగా ఎక్కువ తీసుకునేది. నేను అప్పుడే చెప్తా వద్దంటే నువ్వు కాబట్టి ఇంకొకటి చూసుకుంటా నువ్వు అని అంటే నన్ను బెదిరించేది. నీకు పెళ్ళి అయిందా? అవలేదు సార్. ఇప్పుడు తెలిసిన తర్వాత కూడా కంటిన్యూ అవుతుందా రిలేషన్? ఆ గొడవ నుంచి కొంచెం నేను దూరం. ఆల్రెడీ గొడవ పడ్డా, రోడ్ మీద గొడవ పడితే అప్పుడు భయపడారు, కొద్దిగా భయపడ్డాడు. నీకు టైం దొరికాడు, లేదంటే పెళ్లి అయిపోయి ఉండేది ఇక్కడ, అంతే కదా? వాడే చెప్పిండు, ఏమని? నువ్వెవర్రా భయ అని నన్ను భయపెడితే నేను కొట్టడానికి పోయినావాడిని. ఆ పిల్లడు అదృష్టం బాగుంది, నువ్వు కనిపించావు. లేకపోతే పెళ్లి చేసుకుని నువ్వు తిరగలేక నాకు ఇన్స్టాల్లో చెప్పింది మేడం, నాకు మ్యారేజ్ అవ్వలేదు, సింగిల్ గా ఉంటున్నాను. మ్యారేజ్ అవ్వలేదని చెప్పింది. అవ్వలేదని చెప్పింది. అది నుంచి నువ్వు ఎవడరా నేను love అడిగావు? చేశాను. నేను ఎందుకు చెప్పాను ఎవరంటే అది నువ్వు లేదు అంట. ఆవిడ రేషన్ కార్డులో నువ్వు లేవు. ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని పెళ్లి అవ్వలేదని చెప్తావా? ఏమ్మా మనిషివేనా? ఆడదానివేనా నువ్వు? నాకు అర్థం కూడా కావట్లా. ఇంత దారుణంగా ఉన్నావేంటి తల్లి? నువ్వు కూడా ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయిన వెంటనే అసలు వాళ్ళ అమ్మ నాన్న ఏంటి, ఆవిడకి పెళ్ళయిందా లేదా, ఏం కనుక్కోవా? ఏ అమ్మాయి దొరికిన చాలా అని చెప్పేసి వెళ్ళి పెళ్లి చేసుకుంటావా? చాలా రోజులు చాటింగ్ చేసుకున్నాం మేడం. నైట్ నాకు సతాయిచ్చేది. నేను స్టడీస్ లో చదువుకునేటప్పుడు కూడా నైట్ 2-3 దాకా చాటింగ్ చేస్తూనే ఉంటుంది మేడం. ఏంటి పడుకోమంటే నేను ఒకదాన్నే ఉన్నాను, నాకు బోర్ కొడుతుంది అని చెప్పేది. ఏమ్మా నువ్వు ఒక్కడవే అనుకుంటున్నావా? ఈయన నెంబర్ 1, నువ్వు నెంబర్ 2. ఏమ్మా తల్లి ఇంతేనా? ఇంకేమైనా లిస్ట్ ఉందా మీకు? నిన్నే అడిగేది, చెప్పవే. మేడం ఆమె తప్పులు చేసింది నాకు తెలుసు మేడం. ఇంకో పర్సన్ ఉన్నాడు మేడం, నేను అతను తీసుకొస్తా మేడం, బయట ఉన్నాడు, ఒక్క నిమిషంలో తీసుకొస్తా. మేడం మా ప్లాట్లో ఒకరోజు ఫంక్షన్ అవుతుంటే హాల్లో మా ఆవిడ ఇతను పరిచయం చేసుకుంది మేడం. అయితే నేను అన్న, మనకు పిల్లలు ఉన్నారు, పిల్లల భవిష్యత్తు కోసం మనం మంచిగా ఉండాలి, కానీ నువ్వు ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడి పరిచయం చేసుకోవడం ఏమిటిది బాగుండదు అని అన్నాను. నువ్వు నాకు ఎప్పుడు పడుతుందా, నాకు తెలియదా
అని ఇలా గట్టిగా నన్నే భయపెట్టింది. పిల్లలు అయినాక ఇలా చిల్లర పనులు చేస్తే బాగుండదు మేడం, బాగా నచ్చ చెప్పాను. ఎప్పుడు బాగుండదు, ఈ పద్ధతి బాగుండదు. కానీ చెప్పిన చాలాసార్లు రా, నువ్వే నాకు తెలియదా, నీ పనులు నువ్వు చూసుకో అని గట్టిగా నన్ను ఫంక్షన్ హాల్లో తిట్టింది. నేను సైలెంట్ అయిపోయి భోజనం చేశాక పిల్లలు తీసుకొని ముందుకు వెళ్ళిపోయినా ఫంక్షన్లోంచి. ఈమె మావిడ అతనితో మాట్లాడుతుంది, దగ్గరికి పోయి కలిసి దగ్గర టేబుల్ కూర్చొని తింటున్నారు ఇద్దరు. నాకు చాలా బాధ అనిపించింది. అతను కూడా పెళ్ళి అవ్వలేగా? అతను కూడా బ్యాచులర్, 5th ఫ్లోర్లో ఉంటాడు. ఆవిడ పరిచయాలన్నీ బ్యాచులరే, ఈవిడ చెప్పుకుని తిరిగేది కూడా తన బ్యాచులర్ అని. కానీ ఇతనికైతే తెలుసు మీకు పెళ్ళి అయిందని. ఆవిడకి పెళ్ళి అయ్యి భర్త ఉన్నాడు, 2 పిల్లలు ఉన్నారని మీకు తెలుసు కదా. ఏం చేస్తున్నావు పైన? ఆవిడ పరిచయం పెట్టుకుంటే ఏంటి మీ పంచాయతీ? మామూలుగా స్టార్టింగ్ లో పరిచయం లేదు మేడం. ఇక మా అపార్ట్మెంట్ లో వచ్చిన ఫంక్షన్లకి మామూలుగా పరిచయం అయ్యి నెంబర్ తీసుకొని స్టార్టింగ్ చేయడం మొదలు పెట్టాం. ఎందుకు? పెళ్ళైన ఆంటీతో నీకేం పని? నువ్వు స్టార్ట్ చేసావు, ఆవిడ స్టార్ట్ చేసిందా? ఆవిడ స్టార్ట్ చేసింది సార్. ఆవిడే స్టార్ట్ చేసింది. చేస్తే మాత్రం నీకు బుద్ధి ఉండాలి కదయ్యా. వాళ్ళు ఏదైనా కేసులు ఫైల్ చేస్తే అయ్యో కోర్టుల చుట్టూ తిరగాల, ఆంటీలతో నాకేం పని అని నీకు అనిపిలా? అంటే ఆంటీతో నాతో కొంచెం క్లోజ్ గా డబుల్ మీనింగ్ డైలాగ్ వేసేదా? డబుల్ మీనింగ్ వర్డ్స్ వాడేదాన్ని. అగో ఈయన నెంబర్ 1, ఆయన నెంబర్ 2, నువ్వు నెంబర్ 3. ఆ అబ్బాయి పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు తెలుసా? లేదు మేడం, నేను డ్రాప్ అయిపోతుంది, మా ఇంట్లో తెలియదు. ఇంకా డ్రాపేలే, తెలియపోతే అనుకున్నావుగా. నీకు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా? లేదు మేడం. పోన్లే అమ్మా. నీకు లేదండి. లేదు. లేదు. అమ్మ కనిపించిన ఈ ముగ్గురేనా? ఇంకా కనిపించినటువంటి ఏమైనా ఉన్నాయి చిత్ర విచిత్రాలు? చెప్పు తల్లి, నువ్వే చెప్పు, ఏమి న్యాయం? అంటే బయటపడాలని వచ్చేసాం ఈ విషయంలో, మా బయటపడాలి. పేరెంట్స్ ఇప్పుడు మళ్ళీ మాకు ప్రాబ్లం అవుతుంది మేడం. నిజం చెప్పండి, వాళ్ళ ముందు మీ న్యాయం చేస్తారు. ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదు కదా, ఏదో తలనొప్పులు వస్తాయని వాళ్ళ భయం వాళ్ళు. పట్టుకున్నాడు కదా రెడ్ హ్యాండెడ్ గా, ఇద్దరు పట్టుకున్నాడు వాళ్ళ ఆయన. రెడ్ హ్యాండెడ్ దొరికింది కదా మేడం. వీడు వాటర్ బాటిల్ వేస్తూ ప్లంబర్ అని చెప్పి ఈ అబ్బాయిది వీడియో ఉంది, వాళ్ళిద్దరు దొరికారు. ముగ్గురు దొరికినట్టే నీకు? ముగ్గురు దొరికిండు, కానీ ఇతను లాస్ట్ కు దొరికిండు, వీళ్ళిద్దరు మధ్యలో దొరికేసిండు. నా దగ్గర ఉన్నప్పుడు అంకుల్ ఫోన్ చేశాడు మేడం. ఆంటీ ఏంద్రా బాబు అంకుల్? ఆయనేమో ఆంటీ అంటున్నాడు, ఈ పిల్లోడేమో అక్క అంటున్నాడు, ఆ పిల్లోడేమో లవర్ అంటున్నాడు. ఆంటీ అనేటటువంటి ఆమెతో ఇది ఉందా మీకు? ఫిజికల్ గా ఉందా? మళ్ళీ ఆంటీ అంకుల్ అంటావు సిగ్గు లేకుండా. ఫిజికల్ రిలేషన్ ఉందా లేదా నీకు? ఉంది మేడం. మా తల్లి, ఇంకేమైనా చెప్తావమ్మా మీ ఆయన గురించి? చెప్పడానికి ఏమన్నా ఉందా? మీ ఆయన చేసేటటువంటి పనులకి ముగ్గురా? ఇంకో 10 సంవత్సరాలు మీరు ఇద్దరు కాపురం చేస్తే ఇంకో 10 మంది వస్తారనమాట. ఎందుకంటే అతను మా అమ్మ ఇంటికి పోనివ్వట్లేదు, బయటకు పోనివ్వట్లేదు అని. ఏ కారణాలు దొరక్క ఈ కారణాలు ఎత్తుక్కోవటం అంతేనా? మీ నాన్న బిజీగా లేడా? మీ అన్నయ్య బిజీగా లేడా? మీ తమ్ముడు బిజీగా లేడా? మీ అమ్మ ఇలా చేసిందా? మీ అన్నయ్య వాళ్ళ భార్యలు, తమ్ముడు వాళ్ళ భార్యలు ఇలా చేస్తున్నారా? సరిపోద్దమ్మా ఇలా అయితే. ఏం చేద్దామో చెప్పు, నువ్వేమనుకుంటున్నావు చెప్పు, ఏమనుకుంటున్నావు నువ్వు? ఏం లేదు మేడం, కొంచెం మత్తు అలవాటు అయిపోయింది, కొంచెం డ్రింక్ అలవాటు అయిపోయింది. మత్తుమీతో ఇప్పుడు గబగబా అన్ని మానేసేసి వాళ్ళ ముగ్గురిని వదిలేసేసి మీ ఆయనతో బాగుంటావా? ఇంతేనా? మార్చి పిల్లల్ని నన్ను మా ఆయన్ని మంచిగా. నిన్ను మార్చాలా, పిల్లల్ని మీ ఆయన్ని మార్చాలా? అమ్మా నన్ను మార్చండి. ఆమెను మార్చండి అంటుంది సార్ మేడం. నువ్వు కూడా అదే అన్నావుగా. చాలా మార్చండి మేడం. ఎందుకు కాదు మారుస్తే ఓకేనా రమేష్ గారు? మరి ఆయన ఫస్ట్ నుంచి మరి పిల్లలు ఇప్పుడు ఉన్నారు కదా మేడం, పిల్లలు పిల్లలు మారుస్తే ఇప్పుడు ఆవిడ చాలా సింపుల్ గా, ఒక్క నిమిషం ఏనండి, నేను డాక్టర్ని, ఒక్క నిమిషం. ఆవిడ ఏంటంటే మొత్తం ఈ అభాండం అంతా కూడా మత్తు మీద తోసేస్తుంది. మత్తు తీసేస్తే కనుక సరిపోతుంది అని అంటుంది. అది మీరు నమ్ముతారా? ఇది మత్తు వల్ల ప్రభావమా లేదంటే ఆవిడ ప్రభావమా? నాకు మత్తు వల్ల అనిపిస్తుంది మేడం సార్. మత్తు వల్ల అనిపిస్తుంది సార్. ఎందుకంటే ఆమె అంతకుముందు బాగానే ఉంది, పెళ్లి అయిన కొత్తలో. పెళ్లి అయిన 4 సంవత్సరాలు బాగానే ఉంది, తర్వాత మధ్యలో మారింది. ఈ మత్తు వల్ల అనుకుంటున్నాను నేను. ఫోన్లే పిల్లల కోసం ఆయన అడుగుతున్నాడు, మనం ఆవిడ మారుతానంటుంది. నాకు ఇవి మారితే చాలు మేడం, ఎందుకంటే పిల్లలు పెద్ద అయినరు. ఇక ఇప్పుడు విడాకులు నాకు ఇష్టం లేదు మేడం. ఆవిడ అదృష్టం ఇలాంటి దొరకదు. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే, మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మేడం ఏం లేదు మేడం, ఇక్కడ ఆల్రెడీ ఇష్యూ కథ ఒక దీనికే వచ్చిందని అనుకోవాలి మనం. ఎందుకంటే సుజాత రియలైజ్ అయ్యిందా లేదంటే ఈ వేదిక మీదకి వచ్చిన తర్వాత అమ్మో ఇది ఇక్కడ ఇంకో చోటకు పోతుంది అనేటటువంటి భయంతో రియలైజ్ అయ్యిందా అనేది మనకు తెలీదు. కానీ అట్లీస్ట్ తను అయితే మాత్రం ఇక్కడికి వచ్చి ఒక మాట అయితే ఒప్పుకుంది. అది ఏంటంటే కనుక తను ఒక మత్తుకు బానిస అయింది. ఇది చాలా కామన్ మేడం, అంటే చాలా మందికి తెలియనటువంటి ఒక వ్యసనం ఇది. ఇది కాఫ్ సిరప్స్, తర్వాత సెట్రిజిన్ ట్యాబ్లెట్స్, ఏవిల్ ట్యాబ్లెట్స్, తర్వాత మనం లోనాజెప్ ఇలాంటివి ఉంటాయి చూడండి. ఇవేంటంటే రెడీలీ అవైలబుల్ డ్రగ్స్. వీటికి ప్రిస్క్రిప్షన్ కూడా అక్కర్లేదు. మీరు వెళ్ళి మెడికల్ షాప్కి వెళ్ళి నాకు పలానా కాఫ్ సిరప్ ఇవ్వండి అంటే ఇచ్చేస్తారు. అప్పటికి గవర్నమెంట్ సి కేటగిరీలో చాలామంది డ్రగ్స్ని పెట్టింది, అంటే కాఫ్ సిరప్స్ అని కొన్నిటిని ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇష్యూ చేయరు.
ఎందుకంటే అవి మొత్తం ఒక పావు బాటిల్ అన్న మనం తాగితే అది కూడా ఒక మత్తుని ఇస్తుంది, ఒక నిద్రని ఇస్తుంది. చాలామంది వాటిని రకరకాలుగా వాడుకుంటూ ఉంటారు. ఈరోజు మనం ఇందాక రమేష్ గారికి చెప్పినట్టుగా ఏంటంటే, అంటే రమేష్ గారిని ఇంకా బాధ పెట్టడం కాదు, కానీ ఒక వాస్తవం అయితే కనుక మీరు తెలుసుకోవాలి. ఎక్స్ట్రోవర్షన్ ఇంట్రోవర్షన్ అనే ఒక భావం అనేది ఉంటుంది. ఇప్పటికి కూడా ఈ అమ్మాయి ఏదో బయట పదార్థం నా చేత నాకు మత్తు కళ్ళకు కప్పేసి నన్ను తప్పు చేయనిచ్చిందంటే కనుక బహుశా ప్రపంచంలో ఆ స్థాయి ఒక మనిషి చేత తప్పు చేసేటటువంటి మత్తు అంటూ ఏదీ లేదు. నేను ఇది చెప్పడం అనేది మీకు బాధగా అనిపించవచ్చు, కానీ ఇది వాస్తవం. ఇక్కడ ఆ అమ్మాయి వాస్తవానికి ఏంటంటే 2 పిల్లలు కన్నటువంటి తల్లి ఆవిడ చేసేటటువంటి పనిని మళ్ళీ సమర్థించట్లేదు అని చెప్పి మీరు చేసేటటువంటి తప్పుని ఏదో భయంకరమైనటువంటి తప్పు చేశారనేటటువంటి అంశాన్ని కూడా అట్లేదు. అలా అయితే కనుక కష్టపడేటటువంటి ఉద్యోగం చేసేటటువంటి మగాళ్ళు అందరూ కూడా అన్నీ వదిలేసుకుని ఇంట్లోనే కూర్చోవాలి భార్యతో పాటు. కానీ ఇక్కడ ఆవిడ మానసికంగా ఎక్కడ దెబ్బతింది అంటే కనుక స్వేచ్ఛ అనేది కంప్లీట్గా మీరు కట్ చేసేసారు. అంటే వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్ళటానికి లేదు, బజార్కి వెళ్ళటానికి లేదు, కిందకి వెళ్ళటానికి లేదు, అటు తిప్పటానికి లేదు, ఇటు తిప్పటానికి లేదు. ఎందుకు? అది దానికి ఒకటే కారణం. ఒక మగాడు, ఒక భర్త 2 పిల్లలు కన్నటువంటి ఒక తల్లిని అటు ఇటు తిరగటానికి అవకాశం ఇవ్వట్లేదు అంటే కనుక బయట ప్రపంచం మీద అతనికి నమ్మకం లేదు, లేదంటే ఇంట్లో ఉన్న ఆడదాని మీద అతనికి నమ్మకం లేదని. ఈరోజు ఆ అమ్మాయి ఏం చేసింది? మీకు అసలే అపనమ్మకం అంటే కనుక మీ అపనమ్మకాన్ని నిజం చేసింది. అమ్మాయి ఏం చేసింది? నువ్వు అటు ఇటు పోవటం కాదు, ఏకంగా నేను చేయవలసిందే చేస్తాననేటటువంటి దాంతో ఆ అమ్మాయి కొన్ని తప్పులు చేసింది. అయితే అది కసి కోపంతో చేసిందని అనట్లేదు, అది చేయటాన్ని నేను సమర్థించట్లేదు. అది ముమ్మాటికి నేరం. అందులో ఆ అమ్మాయి కాంటాక్ట్ అయినటువంటి వ్యక్తులు చూడండి, అందరూ పెళ్లి కావాల్సినటువంటి బ్యాచిలర్స్. పెళ్ళైనటువంటి వ్యక్తి ఒక్కడు కూడా లేడు. అంటే ఆవిడకి ఏంటంటే మీ దగ్గర నుంచి రానటువంటి ఫ్రీడము, మీ దగ్గర నుంచి రానటువంటి ఆ ప్రేమ, మీ దగ్గర నుంచి రానటువంటి ఆ టైము వేరే ప్రపంచంలో ఎత్తుక్కుంది. ఆ ప్రపంచం తప్పుడు ప్రపంచం. అలా వెళ్తే కనుక అది నేరం అవుతుంది, అది తప్పు, నా బిడ్డలకు అన్యాయం అవుతుంది, నాకు భర్తకు అన్యాయం అవుతుంది అన్నది కూడా కట్ అయిపోయింది ఆ అమ్మాయి బ్రెయిన్లోంచి. ఆ స్థాయిలో ఆ అమ్మాయి మునిగిపోయింది, ఒక మత్తులో మునిగిపోయింది. ఆ మత్తుతో పాటు ఏంటంటే ఇప్పుడు ఏదైతే వ్యసనం అంటుందో, ఆ వ్యసనం బారిన పడ్డానని సుజాత అంటుందో, ఆ వ్యసనం ప్లస్ మీరు స్వేచ్ఛని ఉన్నటువంటి ఆ ఉక్కిరి బిక్కిరి వాతావరణం, ఈ 2 జత కలిసేటప్పటికి ఈ పిచ్చి ఆలోచనలు అనేటటువంటిది ఆ అమ్మాయికి వచ్చింది. అయితే వీళ్ళు ముగ్గురు కుర్రకారు. వీళ్ళదేం పోయింది ఈరోజు? వీళ్ళదేం పోయింది? ఈరోజు సుజాత వచ్చి ఈ అబ్బాయిని కలిసినా, ఆ అబ్బాయిని కలిసినా, ఆ అబ్బాయిని కలిసినా వీళ్ళు ముగ్గురు ఏమైంది? ఈరోజు వచ్చి సింపుల్గా వచ్చేసి వాళ్ళు అంటున్నారు వాళ్ళకి కావాల్సినటువంటి సుఖాలు అయిపోయినాయి, ముగ్గురికి సుఖాలు అయిపోయినాయి. ఒక పెళ్ళైనటువంటి ఆడమ్మాయితో వాళ్ళు ముగ్గురికి సుఖాలు అయిపోయినాయి. ఇప్పుడు వాళ్ళది ఏం పోయింది? ఈరోజు చేతులు దులిపేసుకున్నారు, ఎవరి జీవితం వాళ్ళు చూసుకుంటారు, రేపొద్దున ఇంకో అమ్మాయి ఎవరో వస్తుంది, పెళ్లి చేసుకుంటారు, వాళ్ళ జీవితాలు. సర్వనాశనం ఎవరైంది? సుజాత జీవితం అయింది. దేనికి అయింది అంటే కనుక ఈరోజు సుజాత చెప్పేటటువంటి కారణాలకి ఏడవాలో నవ్వాలో ఎవరికీ అర్థం కాదు. చూసేటటువంటి ప్రేక్షకుల్లో చాలామంది అదేంటండి, ఆ మాత్రం భర్త బిజీగా ఉన్నంత మాత్రాన, ఆ మాత్రం స్వేచ్ఛని ఉన్నటువంటి వాతావరణం భర్త క్రియేట్ చేస్తే భార్యలు రెక్కలు వచ్చినటువంటి పక్షుల్లాగా తప్పులు చేసేటమైనా ఇదేనా ప్రపంచం? ఇలా అయితే ఏ పెళ్ళైనా నిలుస్తుందని ప్రశ్నిస్తారు. కానీ ఈరోజు ఆవిడకి ఈరోజు ఎటువంటి వాతావరణాన్ని తను క్రియేట్ చేసుకుంది అంటే, ఇంతకుముందు మీరు ఫ్రీడమ్ ఇవ్వలేదు, ఇవ్వలేదండి. ఇప్పుడు మీరు ఎందుకు ఫ్రీడమ్ ఇస్తారు? స్వేచ్ఛను ఇప్పుడు ఎలా ఇస్తారు? ఇంత దారుణాలు చూసిన తర్వాత మీరు ఎలా ఇస్తారు? ఆఖరికి సుజాత ఏం చేసుకుంది అంటే కనుక తన జీవితాన్ని ఇంకా జటిలం చేసుకుంది. ఇంతకంటే సుజాత ఇంకా భయంకరమైంది ఏంటంటే, అమ్మ మత్తు వదిలిచేయండి డాక్టర్ గారు, ఆ మత్తుకి బానిసయ్యాను, అది తీసేయండి అంటే కనుక వెరీ ఈజీ. దానికి ఒక చిన్నపాటి ట్రీట్మెంట్ ఉంటుంది, 15-20 రోజుల్లో నేను అది క్లియర్ చేసేయగలను, నా బాడీలోంచి మొత్తం అంతా క్లియర్ అయిపోద్ది, అది పెద్ద ప్రాబ్లం కాదు. భర్త నాకు భార్య కావాలండి, ఎన్ని తప్పులు చేసినా కూడా నా భార్యని చెప్తాను. ఒక్క మగాడితో పొరపాటున తప్పుగా చూస్తున్నాను కూడా ఇంట్లోంచి బయటకు ఆడవాళ్ళని నెట్టేసేటటువంటి ప్రపంచంలో మనం ఈ రోజు ఉన్నాం. అలాంటిది 3 మగాళ్ళతో రెడ్ హ్యాండెడ్గా నువ్వు దొరికిపోయావు. వీడియో కెమెరాలో ఒకటి దొరికావు, లైవ్లో 2తో దొరికావు. దొరికినా కూడా ఈరోజు నా భార్య నాకు ఎందుకు కావాలి అని రమేష్ అంటున్నాడంటే కేవలం ఒకే ఒకటి, నా పిల్లలకి ఒక తల్లి కావాలి అని అంటున్నాడు. బహుశా ఏంటంటే చాలామంది మగవాళ్ళు ఈరోజు ఇదే కారణంతో కంటిన్యూ అవుతున్నారమ్మా. ఇలా తప్పులు చేసినా కూడా కొంతమంది ఆడవాళ్ళు ఇలా తప్పులు చేసినా ఒకే కారణంతో. కానీ ఈరోజు తగలకూడనటువంటి దెబ్బ ఎక్కడ తగిలిందో తెలుసా? నీ పిల్లలకి. ఏమని చెప్తావు నీ పిల్లలకి? ఈ అంకుల్ ఎవరని చెప్తావు, ఆ అంకుల్ ఎవరు చెప్తావు, ఆ అన్నయ్య ఎవరని చెప్తావు, ఆ బైక్ మీద ఎందుకు ఉన్నానని చెప్తావు, గంటల తరబడి చాటింగ్ ఎందుకు చేస్తున్నావు అంటున్నావు, నామకే వేస్తే మగాళ్ళందరూ ఇంట్లోకి ఎందుకు వస్తున్నారని చెప్తావు. ఎక్కడ దెబ్బ తగులుతుందో చూసావా? ఆ పిల్లలు మనసులు గాయపడ్డాయి. తెలియనటువంటి వయసులో ఆ పిల్లలు లేరు. ఏదో తప్పు జరుగుతుంది, నాన్న ఎందుకు అన్హ్యాపీగా ఉన్నాడు, నాన్న ఎందుకు అమ్మతో గొడవ పడుతున్నాడు, నాన్న బైక్ ఎక్కనటువంటి అమ్మ వేరే మగాడి బైక్ ఎందుకు ఎక్కుతుంది, పైన ఉండేటటువంటి అంకుల్తో అంత తరచూ ఎందుకు వెళ్తుంది, చెప్పా పెట్టకుండా ఆ అంకుల్ నాన్న లేనప్పుడు మా ఇంట్లోకి ఎందుకు వస్తున్నాడు. ఏం చెప్తామమ్మా ఈ సమాధానాలు ఈ పిల్లలకి? ఈ వేదిక ఏదన్నా చేయలేదు అంటే కనుక ఆ పసి మనసుల్లో తగినటువంటి గాయాన్ని మాత్రం ఈ వేదిక క్లియర్ చేయలేదు. పడిపోయింది ఆ పిల్లల మనసులో ముద్రలో, అమ్మ ఏదో తప్పు చేసిందని చెప్పిపో. నీ జీవితం సరిపోదు ఆ మనసులు కడగటానికి. ఈరోజు
అర్థమైందమ్మా సుజాత? సార్ అర్థమవుతుంది. ఈ ముగ్గురు కురకాయలకి ఏం చెప్పడానికి లేదమ్మా. వీళ్ళు ఇలాగే తప్పులు చేసుకుంటూ పోతారు. మీలాంటి వాళ్ళు దారి చూపెట్టినప్పుడు వీళ్ళు దూరిపోతూనే ఉంటారు. ఒకప్పుడు వాళ్ళ కర్మకాలి ఎక్కడన్నా దొరికితే కనుక బాగా చివాట్లు తన్నులు తింటారు. ఏ పోలీస్ స్టేషన్లోనూ ఓసలు లెక్క పెడతారు. ఈరోజు వీళ్ళు ఎందుకు వచ్చి కూర్చున్నారు? ఏది సాంప్రదాయం మీద ఒక కొత్త కనువిప్పు కలిగిందనా, లేదంటే రేపు పొద్దున ఏదన్నా జరిగిపోద్దనా? కాదు. అతను కానీ నువ్వు కానీ పోయి ఏదైనా రేప్ కేసో లేదంటే అతను వెళ్ళి ఇంకో కేసో పెడితే కనుక ముగ్గురు ఓసలు లెక్క పెట్టాలి. అందుకు ఆ భయంతో వచ్చి కూర్చున్నారు. వీళ్ళలో ఏమీ బుద్ధి జ్ఞానం వచ్చినట్టుగా నాకేమీ అనిపించట్లేదు. వాళ్ళ అమ్మ నాన్న కొంత గడ్డి పెట్టి ఇక్కడ పంపిస్తే ఇక్కడికి వచ్చారు, పోతారు. ఇంకొక ఆడపిల్ల ఎవరైనా మళ్ళీ తలుపు తీస్తే అటు సైడ్ పోతారు. మీలాంటి ఆడవాళ్ళకి కొద్ది బుద్ధి ఉండాలి, ఆలోచన ఉండాలి. రమేష్ గారు, మీరు మీ భార్యను స్వీకరించడానికి యాక్సెప్ట్ చేశారు. రియల్లీ గ్రేట్. హ్యాట్స్ ఆఫ్. ఓకే సార్. థ్యాంక్ యూ. ఎందుకంటే ఆమె మారితే చాలు సార్ నాకు. ఆవిడ మారితే చాలు, ఆ పిల్లలకు ఒక తల్లి కావాలనుకున్నాను. కానీ మీ ఆలోచన శైలి కూడా ఇంకా నేను అందాక అన్నట్టుగా ఇంకా అనుమానాస్పదంగా మారిపోకూడదు. ఇంకా ఆలోచన ఇంక ఇక్కడితో కడిగేసేయాలి. ఆ ఆలోచన వల్ల ఈరోజు మీ భార్య కొంతవరకు తప్పు చేయడానికి అవకాశం వచ్చింది. కాబట్టి మీ ఆలోచన శైలి కూడా మార్చుకోండి. ఆడవాళ్ళకి ఎదిగేటటువంటి అవకాశాన్ని ఇవ్వండి, వాళ్ళకి స్వేచ్ఛయుతమైనటువంటి వాతావరణం ఇవ్వండి. మీ అత్తగారు మామగారితో మీకు ఎన్ని గొడవలు ఉన్నా కూడా ఆ అమ్మాయిని కన్నటువంటి తల్లిదండ్రులు వాళ్ళు కాబట్టి వాళ్ళ ఇంటికి పోయి వచ్చేదానికి వీలునివ్వండి. ఆ అమ్మాయి బ్రతికేటటువంటి విధంగా ఇచ్చేయండి. ఆ అమ్మాయికి ఏదైతే ఎడిక్షన్ ఉందో, ఏదైతే వ్యసనం ఉందో అది నేను ట్రీట్మెంట్ ద్వారా క్లియర్ చేస్తాను, ఖచ్చితంగా క్లియర్ చేస్తాను. సరే సార్. ఇంకా ఏదైనా డిప్రెసివ్ ఆలోచన వల్ల ఇలా తప్పు చేసినట్టుగా అయితే కనుక ఆ డిప్రెషన్కి కూడా నేను కౌన్సిలింగ్ ట్రీట్మెంట్ నేను ఫ్రీగా ఇస్తాను. సరే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మేడం, మన సమాజంలో మహిళల హక్కుల కోసం చాలా పోరాడుతున్న మహిళా సంఘాలను కానీ వీళ్ళందరినీ చూస్తూ ఉంటాం. దయచేసి ఎవరన్నా మా ఎపిసోడ్లు చూస్తే మీకు అర్థం అవుతుంది, మహిళలు చాలా ఎక్కువగా మేల్కొన్నారు. అందులో ఈవిడ ఒక ఎగ్జాంపుల్. మరి మహిళల హక్కుల కోసం పోరాడాలో, జెంట్స్ హక్కుల కోసం పోరాడాలా అంటే ఇక ఈ కేసులో అయితే అందరూ దరిద్రంగానే ఉన్నారు, అక్క హస్బెండ్ తప్ప. సో దీన్ని బట్టి మహిళలు కొంచెం మేల్కొన్న విధానం ఎప్పటికి వెళ్తుందంటే, బాగా పెరిగితే అది విరగడానికే పనికొస్తుంది. అలా పెరిగి 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 వెళ్ళి ఉన్న హక్కులు కూడా నాశనం చేసుకోకండి దయచేసి. క్యారెక్టర్లే పోయిన తర్వాత సమాజంలో ఏ విషయం మీద బతుకుదాం అనుకుంటున్నారో అర్థమే కాల. ఏంటి ఆ అమ్మాయి భర్త టైం స్పెండ్ చేయలే, దానివల్ల ఆవిడ చేసిన పని ఏంటండి? అక్రమ సంబంధాలు పెట్టుకోవడమా? ఎన్నో మార్గాలు ఉంటాయి మీరు ఎంటర్టైన్ అవ్వడానికి. ఇంకేం మంచి పనులే లేవా? జెంట్స్తో మాట్లాడకపోతే బతకలేరా? అదే ఎంటర్టైన్మెంటా? అంత దారుణంగా ఉన్న అమ్మాయిని ఇలా యాక్సెప్ట్ చేస్తున్నాడు. మా ఎపిసోడ్లు చూస్తే మీకు అర్థమవుద్ది కర్మ ఏంటంటే. నిజమే, తప్పు ఎవరు చేసినా తప్పు అంటాను నేను. అది హస్బెండ్ చేసినా వదిలిపడేయాలా, భార్య చేసినా వదిలిపడేయాలి. అలాంటిది ఒకప్పుడు హస్బెండ్ చేసినా సర్దుకునేవాళ్ళు, ఇప్పుడు భార్యలు చేస్తుంటే సర్దుకుంటున్నారు. మనం ఎన్ని కేసులు చూస్తున్నామంటే, పిల్లలు ఉన్నారండి అని భయపడాల్సింది అమ్మలు, వాళ్ళు భయపడట్లా, నాన్నలు భయపడుతున్నారు. ఎందుకు అంటే లీగాలిటీ అంటే ఒక భయం. కోర్టుల చుట్టూ తిరగాల, వదిలించుకోవాలంటే డబ్బులు ఇచ్చుకోవాలా, తర్వాత ఇంకొక ఆవిడ సెకండ్ హ్యాండ్ ఆవిడే వస్తుందో, ఆవిడ ఎలాంటిది వస్తుందో తెలియదు, మళ్ళీ అక్కడ లీగల్గా తిరగడం. ఆ వచ్చిన ఆవిడ పిల్లల్ని బాగా చూసుకుంటుందా లేదా తెలియదు. కాకపోతే పిల్లల మీద ఇష్టం అనేది తల్లికి తండ్రికి ఈక్వల్గానే ఉంటుంది. మనం ఏమనుకుంటామంటే తల్లి బాగా చూసుకుంటుంది, తల్లి దగ్గర ఉంటే బాగుంటుంది అనుకుంటాం. కానీ 9 ఏళ్ళు 8 ఏళ్ళు వచ్చిన పిల్లలు ఉన్న కేసులో తండ్రికి కూడా ఆల్రెడీ ఆ బాండింగ్ ఎఫెక్షన్ వచ్చేసి ఉంటుంది. ఆయన ఇప్పుడు ఇంపార్టెంట్ ఎవరికి ఇస్తున్నాడంటే పిల్లలకి ఇస్తున్నాడు. ఇప్పుడు నేను ఎవరో ఇంకో సెకండ్ హ్యాండ్ని తీసుకొచ్చి వాళ్ళ దగ్గర పెట్టడం కంటే, నా భార్య పిల్లల్ని అయితే బాగా చూసుకుంటుంది కదా, నాతో సరిగ్గా ఉండకపోయినా పిల్లలకి తల్లి ఉండాలండి అని మాట్లాడుతున్నాడు. అమ్మా, ఇప్పుడు కూడా ఆయన నిన్ను అడుగుతున్నది పిల్లలకి తల్లిగానే, ఆయనకి భార్యగా కాదు. భార్యగా నిన్ను ఎంటర్టైన్ చేస్తాడా చెయ్యడా మేము అసలు మాట్లాడం. అసలు నీకు ఇంట్లో డోర్లు ఓపెన్ చేసుడే ఎక్కువ. ఆయన ఓపెన్ చేశాడు. పిల్లలకి తల్లిగా ఒక ఆయాలాగా వాళ్ళకి సేవలు చేసుకుంటూ ఉంటే నీ మీద ఏమన్నా క్షమించాలి అనిపించినప్పుడు ఆయన నిన్ను భార్యగా యాక్సెప్ట్ చేస్తాడు తప్ప, ఇప్పుడు ప్రజెంట్ నిన్నైతే ఆయనకి భార్యగా ఏం పంపించట్లా. ఏమంటారు సార్? ఆమె మారుతుంటే చాలు మేడం, ఎందుకంటే నాకు పిల్లలు ఇంపార్టెంట్ కాబట్టి నేను చాలా వెనక ఆలోచిస్తున్నా ఈమె గురించి. ఆవిడ ఇప్పుడు సిచ్యువేషన్లో రెడ్ హ్యాండెడ్గా దొరికింది కాబట్టి మారిపోయానండి అంటే నేను నమ్మను. ఎందుకంటే మీ కేసులో అంత క్రూయాలిటీ ఏం కనిపించట్లే. జస్ట్ మీ బిజీలో మీరున్నారు, మీకు అంత బ్రాడ్ మెంటాలిటీ తెలియదు. వైఫ్తో ఫ్రెండ్లీగా ఉండాలంటే మనం ఏదో ఫేస్బుక్లో యూట్యూబ్లో అట్లా చూస్తాం, కానీ వైఫ్ అండ్ హస్బెండ్స్ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటూ అవన్నీ. అందరి ఫ్యామిలీస్ అలా ఉండవు, ఒక్కొక్కళ్ళ లైఫ్ స్టైల్ ఒక్కోలా ఉంటుంది. అవేవో చూసుకొని వాతలు పెట్టుకుందాం అనుకుంటే జీవితాలు సర్వనాశనం. వాళ్ళ ఇళ్ళల్లోకి వెళ్ళి నాకు తెలుస్తుంది వాళ్ళ కుటుంబాలు ఎలా ఉన్నాయి అని. సో అవి చూసి వాళ్ళలాగా మనం కూడా ఉండాలి, మా ఆయన అలా లేడు, మా ఆవిడ అలా లేదు అంటే కుదరదు. ఎవరి జీవితాలు అవే, ఏది రాసి ఇచ్చారో దాన్ని అనుభవించాలి. వేరే వాళ్ళతో పోల్చుకొని ఉన్న నీళ్ళు నేలపాలు చేసుకోకండి, కుండలో ఉన్న నీళ్ళు. ఇక్కడ ఆవిడ చేసిన పని అదే. అదృష్టం ఎక్కడో బాగుండి పిల్లలకి
వాళ్ళిద్దరూ కలిపి ఉంచడానికి ఈయన తీసుకున్న డెసిషన్ ఈరోజు ఉపయోగపడింది. కానీ ఇందాక సార్ చెప్పారమ్మా, నీ పిల్లల దృష్టిలో మీ ఆయన అంటే అవసరం కొద్దో లేదా నిజంగా క్షమాగుణం ఉండో నిన్ను యాక్సెప్ట్ చేశాడు, కానీ పిల్లలు మిమ్మల్ని యాక్సెప్టే చెయ్యరు. వాళ్ళ చిన్న వయసులోనే పాయిజన్ చుక్క పడిపోయింది, అమ్మ క్యారెక్టర్లెస్ అని. నీకు ఇంతకంటే పెద్ద పనిష్మెంట్ అవసరం లేదని నా ఉద్దేశం. దారుణమైన పనిష్మెంట్ నీకు దేవుడు వేశాడు. మీ ఆయనకి తెలియడం కాదు, మీ ఆయన కంటే ముందు నీ క్యారెక్టర్ నీ పిల్లలకి తెలిసింది. ఈ మధ్య పిల్లలు ఎంత షార్ప్గా ఉన్నారో తెలుసా? వాళ్ళ నుంచి తప్పించుకుందామని అని ఎట్లా అనుకున్నాం. మీ ఆయనకంటే సోషల్ మీడియా తెలియదు, టెక్నాలజీ తెలియదు, మీ పిల్లలకేమి? వాళ్ళకి అన్నీ తెలిసినాయి కదా. పిల్లలు ఇద్దరు ఇంగ్లీష్ మీడియం మేడం. ఫోన్లేండి సార్, వాళ్ళ ముందైతే పరుగు పోయినట్లే. రేపు పొద్దుట వాళ్ళు ఏం తప్పు చేస్తే ఏం చెప్తావు నువ్వు? ఏం నేర్పిద్దాం అనుకున్నావు? తల్లి మీకు కౌన్సిలింగ్ ఇచ్చినా ఇవ్వకపోయినా మీరైతే చాలా ప్రిపేర్డ్గా మాట్లాడారు ఇప్పటిదాకా. నా ఉద్దేశం మీరు అన్ని వాంటెడ్గానే చేస్తున్నారు. మీ బ్రెయిన్లోంచి ఆ పురుగుని బయటికి తీయకపోతే నిన్ను భూప్రపంచంలో ఎవరో బాగు చేయలేరు. ఇప్పుడు రియలైజ్ అవ్వండి. అసహ్యంగా నిన్ను చూపులతో చూసే ముగ్గురితో కలిపి మీరు ఇక నుంచి ఇంట్లో టైం స్పెండ్ చేయబోతున్నారు. అది గుర్తుపెట్టుకొని ఇప్పుడున్న సహనం కంటే ఒక 10 రెట్లు ఎక్స్ట్రా ఉంటేనే నువ్వు అక్కడ గెటాన్ అవ్వగలవు. ఎందుకంటే నువ్వు అందరికీ దొరికిపోయావు. మీకు అవసరమా అమ్మాయి? అవసరమా? అవసరం అంటే పిల్లల కోసం అయితే ఉంచుకోవాలి. భరిస్తారా? భరిస్తా మేడం. ఇక్కడ మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది, ఆ అమ్మాయి తప్పు చేసింది మీరే కావాలంటున్నారు సార్, నేను అన్నట్లు అందుకే అంత గట్టిగా అడుగుతున్నా. మీరు కావాలన్నారు, మీ ఇంట్లోకి ఆ అమ్మాయి వస్తుంది, పిల్లలకి తల్లిగానే వస్తుంది, ఇంట్లో అంతకుముందు ఎలా పనులు చేసేదో అలాగే చేస్తుంది. అలాని మీరు అసహ్యంగా చూడకండి. మీరు క్షమించేసిన తర్వాత ఇంక క్షమించేసినట్టే. పూర్తిగా మీ బ్రెయిన్లో ఏదన్నా ఉంటే అవన్నీ బయటికి తీసేయండి. మీరిద్దరూ హ్యాపీగా ఉండడానికి చూడండి. ఓకే మేడం. మేడం, మనకి స్కూల్స్ అప్పుడు ఒకప్పుడు ఏదైనా తప్పు చేస్తే లేకపోతే హోంవర్క్స్ చేయకపోతే ఒకళ్ళనొకళ్ళు పెన్సిల్ దొంగతనమో పెన్నులు దొంగతనమో చేసినా లేకపోతే తప్పుడు మాటలు ఏదన్నా ఇళ్ళ దగ్గర విని స్కూల్స్లో మాట్లాడినా ఒకప్పుడు మాస్టర్స్ తన్నేవాళ్ళు. బెత్తాలు రెడీగా ఉండే. అసలు వీక్లో ఎవ్రీ వీక్ బెత్తాలు కొత్తవి వస్తూ ఉండే. ఆ సిస్టమ్ ఇప్పుడు పోయింది. ఒక 10-15 ఇయర్స్ నుంచి కార్పొరల్ పనిష్మెంట్స్ అంటే అబ్బో అసలు యాక్సెప్ట్ చెయ్యం, టీచర్స్ కొడితే ఊరుకోము అంటూ చైల్డ్ రైట్స్ తరపు నుంచి ఇట్లా మేము కూడా అప్పట్లో పెద్ద కేసులు కూడా ఫైల్ చేసాం. ఇంట్లో పేరెంట్స్ కొట్టడం తగ్గిపోయింది. పెట్స్ అనమాట, బాధ్యతలు నేర్పించటం మానేసి, క్యారెక్టర్ నేర్పించటం మానేసి, మోరల్ వాల్యూలు నేర్పించటం మానేసి, నాన్న ఇది తినమ్మా, అమ్మ ఇది తినమ్మా అని అన్నీ రెడీగా వాళ్ళకు సోఫా సెట్లో తీసుకొచ్చి పెడుతుంటే సోషల్ మీడియాలు టీవీలు చూసుకుంటూ దేబ్రి మొహాలు వేసుకొని పెరుగుతూ, అరే ఒక అమ్మాయి వాల్యూ తెలియలేదు మీకు, ఇంకా ఫ్రెష్ అమ్మాయిలు ఎట్లా దొరుకుతారయ్యా మీకు? మీకు కూడా ఇలాంటి వాళ్ళు దొరుకుతారు తెలుస్తుందా మీకు? ఆ రోజున మీ స్కూల్స్లో బెల్టులు తీసుంటే, బెత్తాలు తీసుంటే వాళ్ళు కొట్టలేదేమో, మీ అమ్మా నాన్న కొట్టలేదేమో, నాకైతే కొట్టే రైట్స్ ఉన్నాయి మీ ముగ్గురిని. అంటే తెలియదు మేడం, తెలియదు. ఏం తెలీదు మీకు? సోషల్ మీడియాలో పరిచయాలు అయిన వాళ్ళ ఆంటీలతో పడుకోమని తెలీదా? తెలియక తప్పైంది మేడం. అదేదో మీరు సరి చేస్తాను. నీకు చెప్పారా ఎవడైనా పరిచయాలైన అమ్మాయిలతోటి ఫిజికల్గా కలిసిపోండి, ట్రాప్ చేయండి అని? నీ సరౌండింగ్స్లో చదువుకునే చోట నీ దొరకట్లా ఎవరు? తెలియాలి కదా వాళ్ళేంటి, వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటి అని. అసలు ఆ అమ్మాయి ఎట్లాంటిదో నీకేం తెలుసు? అలా పరిచయాలు పెట్టుకుని కోట్ల చుట్టూ తిరుగుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా? సరే నీకు తెలియదు, నీ పరిస్థితి ఏంటయ్యా? బుద్ధి లేదా? బతుకుతావా? సొసైటీలో బతకాలని అనుకుంటున్నారా మీరంతా? చీడ పురుగులు మీ ముగ్గురు. అయితే మీ అమ్మా నాన్న ఇక్కడ పంపించారా? మేము చెంపలు పగల కొడతాం అని పంపించారు. మిమ్మల్ని అక్కడ ఇంటి దగ్గర ఎవ్వరం కొట్టలేకపోతున్నాం, వీళ్ళు చెడిపోయారండి అని చచ్చిపోతున్నారు మేడం బయట తల్లిదండ్రులు. ఇలా టీనేజర్స్ ఎవరైతే ఉన్నారో విపరీతమైన ఫిజికల్ రిలేషన్స్, అసలు అడ్డు అదుపు లేదు ఎక్కడ. అదేదో ఫ్రెండ్షిప్ అంటారు వీళ్ళు, ఏంటమ్మా అది? ఫ్రెండ్స్ ఫర్ బెనిఫిట్స్, ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ తోటి. లేకపోతే ఇట్లా సోషల్ మీడియాలో ఫ్రీగా వచ్చేవాళ్ళు విచ్చలవిడిగా ఫిజికల్ నీడ్స్ అంటే రెస్టారెంట్కి వెళ్ళినంత ఈజీగా వాడేసి చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా భవిష్యత్తులో లైఫ్లో ఏముందనుకుంటున్నారు మీరు? పెళ్లి చేసుకోరా? అసలు మీ ముగ్గురికి ఇచ్చి పెళ్లి చేయాలి ఆవిడని. అలాంటి క్యారెక్టర్ అమ్మాయిలే మీకు వస్తారు. ఇది నా శాపం. మీరేమీ అమాయకంగా మోసపోలేదు. ఇక్కడ వాటర్ ట్యాంక్ వేయడానికి వెళ్ళి ఆంటీ లోపలికి పిలిస్తే ఫోన్ నెంబర్లా, కింద ఆంటీ ఆల్రెడీ భర్త పిల్లలు ఉన్నారు, సిగ్గే లేదు నీకైతే. దారుణం. ఇక ఆయన సోషల్ మీడియాలో గాలాలు వేసుకుంటూ కూర్చుంటుంటాడు. ఆవిడ కనుక కేసులు ఫైల్ చేస్తే, అలాంటి ఒక అమ్మాయి ఫాల్స్ కేసులు ఫైల్ చేస్తే అసలు ఇప్పుడు వాళ్ళ ఆయన తీసుకెళ్ళకపోతే అమ్మాయితో కేసు వేయించేవాళ్ళం మీ ముగ్గురు మీద. ఆవిడకి చేయాల్సిన బుద్ధి దేహశుద్ధి చేసేవాళ్ళం మీ ముగ్గురికి చేయాలి. ఎందుకంటే ఇంకా సమాజంలో ఎంతమంది అమ్మాయిలు మోసం చేసుకుంటూ వెళ్తారు. తెలియక తప్పైంది మేడం, ఇంకోసారి ఇప్పుడు చేయండి మేడం. సారీ అమ్మా, ఇంకోసారి ఇప్పుడు చేయండి మేడం. మీరు బెల్ట్తో తన్నులన్నా మీ ముగ్గురు ఒకరికొకరు తన్నుకోవాలి. సరే నేనెందుకు తనటం? బెల్ట్ ఇవ్వండి ఒకటి, లేదా వీళ్ళ ఆయన అన్నది అంటాడు.
మీరు చెంపలేసుకోండి, అన్నము చెంపలేసుకోండి. మీ మీద అయితే మీ పేరెంట్స్తో మేము మాట్లాడతాను. ఇంకొకసారి ఏ అమ్మాయినన్నా మీరు ట్రాప్ చేశారని తెలిస్తే మాత్రం నేనే ఊరుకొని చెప్తున్నా. మీ ఇంట్లో చూపించిన సంబంధాలు నోరు మూసుకొని పెళ్లి చేసుకోండి. ఇలా తెంగర పనులు చేయకుండా భార్యతో టైం స్పెండ్ చేసి గాలి తిరుగులు తిరగడం మానేసి వాళ్ళకి టైం ఇవ్వండి. అప్పుడు ఇట్లా అమ్మాయిలు మోసపోకుండా వేరే వాళ్ళకి ట్రాప్ అవ్వకుండా ఉంటారు. మీ భార్యల దాకా వచ్చినప్పుడు అయితే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని అనుకుంటారుగా. ఎలానే బుద్ధి లేకుండా మేడం మరీ విచ్చలవిడిగా తయారవుతున్నారు. ఎంత దారుణమైన సమాజం అండి. బాబా పిలవగానే ఎందుకు వచ్చాడు? వాళ్ళ పేరెంట్స్ అక్కడికి వెళ్తే కనీసం కేసులు లేకుండా ఏదో కవర్ చేస్తామని, కానీ ఇక్కడ ఈయన కలవనంటే నిజంగా వీళ్ళ ముగ్గురు జీవితాల సర్వనాశనం అయ్యేవి. సార్ మిమ్మల్ని ఇక్కడ మా స్టేజ్ ద్వారా రిక్వెస్ట్ చేసేది, మీరు కరెక్ట్ డెసిషనే తీసుకొని ఉండొచ్చు, కానీ ఆవిడ అది ఎంతవరకు నిలబెట్టుకుంటుందో మాకైతే తెలియదు. అమ్మ నీకు ఇంకొకసారి ఇట్లాంటి అవకాశం వస్తుందని నేనైతే అనుకోను. ఎక్కడో నక్కను దొక్కితే ఇట్లాంటి హస్బెండ్ దొరికినట్టు లెక్క. ఆయనకున్న బిజీకి ఆయన దద్దే అయి ఉండొచ్చు, నీతో టైం స్పెండ్ చేయాలని ఆయనకు తెలియదు. నువ్వు నేర్పించుకోవాలి కదా. 5 ఏళ్ళు కాపురం చేసావుగా అంతకుముందు. ఆయన మార్చుకోవడం మానేసి 5 ఏళ్ళు ఆలం తగులుకున్నావేటి చెండాలో. ఎంత అసహ్యంగా చూస్తారో తెలుసా సమాజంలో. అది ఎవరు చేసినా తప్పే తల్లి. అందులో లేడీస్ చేస్తే ఇంకొంచెం తప్పు ఎక్కువ ఉంటుంది. ఎక్కువ తక్కువ అంటే మళ్ళీ ఏదో కామెంట్లు వేసుకుంటూ కూర్చుంటారు, కానీ ఎవరు చేసినా తప్పే అనేది నా ఉద్దేశం. అందులో నువ్వు దారుణమైన తప్పు చేసావు. ఎవరో ఒకరితో ఫ్రెండ్షిప్ చేయాలి, ముగ్గురితో చేసావు. మళ్ళీ దానికి ఏదో మత్తు మందు ఇవి అవి అని ఏదో డ్రామాలు వేస్తున్నావు. కానీ నువ్వు చెడిపోవాలి అనుకుంటే భూప్రపంచంలో ఎవ్వడం ఆపలేవు. దయచేసి మీకు ఈ అవకాశాన్ని ఇచ్చాడు కదా మీ ఆయన్ని, రోజు పూజ చేసుకుంటూ ఉండు. సార్ మీరైతే కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఇంకా ఉన్నంతలో అమ్మాయి చేయడానికి ఏమీ లేదు. మేబీ ఇంకొకసారి అలా చేయదని సంతోషపడదాం అంతే. ఎక్స్పెక్ట్ చేయడం అంతకుమించి ఏమీ లేదు. ఇప్పటికైనా మారితే పర్లేదు మేడం, పిల్లలు ఉన్నారు కాబట్టి అదే ప్రాబ్లం. ఏమ్మా నీ అదృష్టం కాబట్టి ఇగో మీ ఆయన ఒప్పుకున్నాడు, లేదంటే నీలాంటి చీ అని చెప్పేసి తూ అని ఉమ్మేసి మరీ పోతారు మిగతా వాళ్ళైతే. అసలు నా కోరిక తెలుసా, నువ్వు ముందు ఆయన కాళ్ళకు దండం పెట్టు, ఏమంటే క్షమించండి అని. సరే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్స్ మేడం, థ్యాంక్ యూ సార్. ఇప్పటికన్నా మారు సుజాత, ఎందుకంటే ఇక్కడికి తీసుకొచ్చినాము. ఇప్పటికన్నా మారితే నాకు హ్యాపీ, ఎందుకంటే పిల్లలు పెద్దగా అయినరు. ఓకేనా, మంచిగా ఉంటావు కదా. చెప్పు ఆ సార్ వాళ్ళ ముందు, మేడం వాళ్ళ ముందు చెప్పు. ఇప్పుడు మారుతాను మేడం. అట్లాగే తప్పైందని చెప్పు. ఇప్పుడు తప్పైంది మేడం, అట్లాగే. క్షమించండి మేడం. ఇప్పటి నుండి మంచిగా అయ్యో, ఉండవు పర్లేదు నాన్న, జాగ్రత్త. అమ్మమ్మ అది వద్దులేము. మేడం థ్యాంక్ యూ మేడం. అయ్యో ఉండండి సార్, భలే పెద్దవాళ్ళు ప్లీజ్ 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 అండి. సార్ థ్యాంక్ యూ సార్. సార్ మేడం జాగ్రత్త, కలిసి వెళ్ళండి. అసలు నిజంగా ఇలాంటి ఆడవాళ్ళని తలుచుకుంటే ఎంత చిరాగ్గా ఉందో. ఆయన నిజంగా ఎంత మంచి మనిషో. నా భార్య నాకు వస్తే చాలు, మారొస్తే చాలు అని ఒప్పుకున్నందుకు. అండ్ వాళ్ళకి కూడా చక్కగా బుద్ధి చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మరో కథతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమాన్ని ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాము. ఈ సందర్భంగా మీ అందరితో నేను ఒక విషయాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను. మేము చేసేటటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమం ద్వారా ఎంతో మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయం అందుతుందని భావిస్తున్నాం. ఎక్కడ ఉండి ఇక్కడికి రాలేని ఎంతో మందికి అడ్వకేట్ రమ్య మేడం గారు, సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇచ్చేటటువంటి సూచనల ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటారో అలాంటి మార్పులు తెచ్చుకుంటున్నారు. మా ఆశయం ఒకటే, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.